ఆలేరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు. పేద ప్రజల స్థితిగతులను చూసినాం, వాళ్ళ కన్నీళ్లను చూసినాం. పురుషోత్తం రెడ్డి గారు టికెట్ ను మీరు అమ్ముకున్నారు, భిక్షపోయే గౌడ్ ఆ టికెట్ ను కొనుగోలు చేసిరనే ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజమేనా? ఇవన్నీ కూడా మీకు తెలియనియం కాదు. నా డబ్బులే ₹2 ఖర్చు పెట్టి తిరిగినాం తప్ప ఎవడన్నా రూపాయి ఇచ్చింది లేదు, లేకుంటే ఎవడన్నా ఓ పదవి ఇచ్చింది లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు ఏ విధమైన సహకారం అందించలేదంటారా? అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తెలియదు నాకు. మాజీ ఎమ్మెల్యే గుంగిడి సుంత ఎమ్మెల్యేగా ఉండేది. అంటే వాళ్ళు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి నాకు ఏవద్దు అన్నారంటే వేరే వాళ్ళకి ఏమన్నట్టే కదా. అట్లా 2018లో కూడా కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, 100% సపోర్ట్ చేసింది. మీకు కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఏ విధమైన వైరం ఉంది మీ ఇద్దరి మధ్యన? వాళ్ళు మాట పాబందో లేకుంటే దీనికో దానికో ఉండేటువంటి వాళ్ళు కారు. నన్ను ఓడగొట్టడానికి 2 సార్లు రకరకాల ఎత్తులు వేసి నన్ను ఓడగొట్టారు. ఇదే రేవంత్ రెడ్డిని వాడు ఓటుకు నోటు దొరికినాడు దొంగ, వాడిని పనికిరాడని అన్నారు కదా. ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గంగెట్లోడు అరే కోటేసుకుంటూ గంగెట్టోడు లెక్కున్నాడా అని చెప్పి అన్న రోజులు మేమందరం విన్నటువంటి వాటే కదా. అంత కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న మీరు పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీలు మారింది కేవలం ఆత్మ గౌరవం కోసమే మారినాము. కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలిచే పరిస్థితిలో లేదా. మీ ఓటమికి ప్రధానమైన కారణం ఏంటి? ఓడిపోవడానికి కారణం ప్రధానంగా ఏంటంటే కోమటిరెడ్డి సోదరులు నా మీద కట్టినటువంటి కథ. ఏ రకం ఏదైనప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. వెల్కమ్ టు ప్రైమ్ టీవీ. ఆలేరు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడు. 2009లో ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా డీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయనే బూడిద భిక్షమయ్య గౌడ్. ఆయన కుటుంబ నేపథ్యం, రాజకీయ జీవితం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్తే భిక్షమయ్య. నమస్తే అన్న. ముందుగా మా ప్రైమ్ టీవీకి మీరు చెప్పేది ఏంటంటే మీ జీవిత విశేషాలు, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీరు ఏ ఊరు, ఆ విశేషాలు నా వివరాలు తెలియజేయండి అన్న. మొట్టమొదట ప్రైమ్ టీవీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రైమ్ టీవీలో చేసినటువంటి యాజమాన్యానికి కానీ దాంట్లో చేసినటువంటి సిబ్బందికి కానీ అందరికి కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా నేను పుట్టినటువంటి నేపథ్యం, పుట్టిన గ్రామం పార్పల్లి గ్రామం. అప్పుడు గుండాల మండలం ఉండే, ఇప్పుడు ఆత్మకూరు మండలంగా మారింది. ఏదో మా మధ్యతరగతి కుటుంబంలో, వ్యవసాయ కుటుంబంలో, కళ్ళు గీత వృత్తి కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. సరే, బాల్యం అంతా పేదరికం అంటే ఏంటిదో, పేదరికం ఏ విధంగా ఉంటుందో, సరే మేము కడు పేదలం కాకుండా మధ్యతరగతి వాళ్ళం అయినప్పటికీ మా నాన్న అమ్మ కొంత ఆర్థికంగా బాగానే ఉన్నప్పటికీ ఆ గ్రామీణ వాతావరణంలో పెరిగినటువంటి పరిస్థితులు, తర్వాత ఆ గ్రామీణంలో ఉండేటువంటి బాధ, దుఃఖము అవన్నీ కూడా చూసినటువంటి వ్యక్తినే. అంటే మీరు గౌడు నుంచి వచ్చారు కాబట్టి, గౌడ కులస్థం నుంచి వచ్చారు కాబట్టి మీరు వ్యవసాయదారుల, మీరు కులవృత్తి చేసుకుంటూ ఉన్నారు. రెండు ఉండేది. అంటే మా నాన్న వ్యవసాయం మీదనే ఎక్కువ ఆధారపడి ఉండేది, తర్వాత కుల వృత్తిని కూడా నమ్మి చేసేది. అంటే అది ఇది రెండు చేసేటువంటి వృత్తిగా ఉండేది. అయితే గ్రామీణ వాతావరణంలో మేము చదువుకున్నటువంటి గ్రామంలో నేను చదివేటప్పుడు అసలు 3వ తరగతి, తర్వాత 4, 5, 5వ తరగతి ఉండలో గొప్ప. అంటే బస్సులకు ఎక్కడ కూడా బస్సు అనేది మాకు చిన్నప్పుడైతే అసలు బస్సు ఎట్టుంటుందో తెలియనటువంటి పరిస్థితి. మా గ్రామము లంకలాగానే, అంటే శ్రీలంక ఏ విధంగా ఉంటుందో 3 వైపులా అంత వాగుంటుంది. కాబట్టి అప్పుడు వర్షాలు ఎక్కువ, రోడ్లు లేవు, తర్వాత ఎక్కడ పోవాలన్నా బురదలతోనే పోయేటువంటి స్థితి ఆ రోజు ఉండే. నేను 10వ తరగతి చదువుకున్నప్పుడు కాలినడకల దాదాపు ఒక 4-5 కిలోమీటర్లు సీతారాంపురం అనేది ఒక విలేజ్ ఉండే, అక్కడ హై స్కూల్ ఉండే. అక్కడ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు అక్కడనే చదువుకోవాల్సి వచ్చింది. అది కొద్ది రోజులు నడిచి తర్వాత సైకిల్ ఒకవేళ మా నాన్న కొనిచ్చే స్థితి ఉన్నా సైకిల్ పోవడానికి కూడా సరిగ్గా దారి లేకుండే. ఆ పద్ధతిలో నడిచిపోతేనే బెటర్, ఇంకా సైకిల్ నేను
నేనే చిన్నపిల్లని నన్ను మళ్ళీ సైకిల్ మోసేది బదులు నేను సైకిల్ మోయాలి అనే ఒక పరిస్థితి ఉండే. కాబట్టి ఆ నేపథ్యంలో చదువుకున్నటువంటిది అంటే గ్రామీణ వాతావరణం ఏంది, ప్రజల కష్టాలేంది, పేద ప్రజలు ఏ విధంగా జీవనం గడుపుతారని కళ్ళారా నేను చూసినటువంటి వ్యక్తిని. అట్లా జీవనం గడిచింది, బాల్యం అయిపోయింది, చదువుకున్నాం. తర్వాత గ్రాడ్యుయేషన్ కూడా నేను జనగామ ఏబీ. మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు? కుటుంబంలో నాన్న, అమ్మ, నేను, నా తర్వాత మా తమ్ముడు తర్వాత చెల్లె, మొత్తం 5గురము కుటుంబ సభ్యులం. ఈ 5గురము సరే ఒక పద్ధతిగా మా నాన్న పెంచేటప్పుడే చాలా పద్ధతిగా పెంచాడు అందరినీ కూడా. అంటే మా గ్రామంలో చదువుకునే వసతులు లేకున్నప్పటికీ మా నాన్న అప్పుడేదో పెద్ద బాల శిక్ష ఏదో చదువుకున్నాడు, కానీ మమ్మల్ని చదివించాలనే తపన బాగుండేది. అంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చదువుకోవాలి, చదివించాలి అనేది ఒక బాగా కోరిక ఉండే. దాంట్లో భాగంగా నన్ను గ్రాడ్యుయేషన్ దాకా చదివించాడు. గ్రామంలో ఎవరు చదవలే, నేనే మొట్టమొదటి గ్రాడ్యుయేట్ను మా విలేజ్లో. అంటే ఎవరు కూడా చదివించడానికి స్తోమత లేకపో ఒక పద్ధతి కావచ్చు, ఆ చదివించాలనే కోరిక కూడా అంటే ఆ ఆలోచన కూడా ఎవరి తల్లిదండ్రులకు పెద్దగా రాకుండా మా నాన్న మాత్రం ఎప్పుడూ చదువుకోవాలి అనే దాని మీద నన్ను గ్రాడ్యుయేషన్ చదివించడం జరిగింది. ఇక గ్రాడ్యుయేషన్ తర్వాత MBA చదువుకున్నాం. తర్వాత రకరకాలుగా వ్యాపారం చేసినాం, కంపెనీలు పెట్టినాం. ఇక రకరకాల అంటే జీవన విధానం చాలా గమ్మత్తుగా తిరిగిపోయింది. అంటే నేను హైదరాబాద్కి రావటం, హైదరాబాద్ వచ్చిన తర్వాత 1-2 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెట్టడం. MBA పూర్తయింది అప్పుడు? MBA పూర్తి అయిపోయింది. అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఎందుకో అంటే నేను హైదరాబాద్ వచ్చిన. హైదరాబాద్ వచ్చిన తర్వాత చాలా మంది అరే MBA చదివితే బాగుంటుంది, మార్కెటింగ్ చేయొచ్చు అనే దాని మీద ఒక ఆలోచన వచ్చినటువంటి క్రమంలో నేను MBA మార్కెటింగ్ చదువుకున్న తర్వాత నాకు 1-2 కంపెనీలలో కూడా ఆఫర్ వచ్చింది. ఆఫర్ వస్తే మనమే సొంతంగా ఒక కంపెనీ పెడితే ఎట్లుంటుంది అనేది చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన. అంటే మనం కూడా కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తే నాతో చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళకు, ఉద్యోగం దొరికినటువంటి వాళ్ళకు మనమే ఉపాధి కల్పించవచ్చు కదా, మనమే కొంతమందిని మనతో పని చేయించవచ్చు అనే ఒక ఆలోచనతో అట్లా 1-2-3 కంపెనీలు పెట్టినాం. ఏ కంపెనీ పెట్టినా అద్భుతమైనటువంటి ప్రగతి వచ్చింది, మంచి లాభాలు కానీ, తర్వాత ఒక మంచి ప్రగతి కానీ, అట్లా బ్రహ్మాండమైనటువంటి ఆదాయ వనరులు కూడా ఆ రోజుల్లో కూడబెట్టడానికి అనేక ప్రయత్నాలు జరిగినాయి. ఆ రోజుల్లో రామోజీరావు గారు అలాంటి వాళ్ళతోని, రామోజీరావు గారు అలాంటి పెద్ద సంస్థ నడిపేటువంటి వాళ్ళు కూడా ఇంటరాక్ట్ అయ్యారు. అరే నేను ఒక కంపెనీ పెట్టిన, ఆ కంపెనీలో ఈయనెవరు, ఈ కంపెనీ బాగా పెట్టిండు అని చెప్పంటే పిలుచుకొని మాట్లాడినటువంటి అది వచ్చి ఆయన కూడా ఆ రోజు చెప్పిండు, నువ్వు చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే నీకు వచ్చినటువంటి ఆలోచన ఒక ఇన్నోవేటివ్ ఆలోచన వచ్చింది. ఆ ఇన్నోవేటివ్ ఆలోచన నిన్ను చాలా ముందుకు తీసుకుపోతుంది, చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తావు అని చెప్పి ఆనాడే ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే మనము ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీ కావచ్చు, తర్వాత మనం చేస్తున్నటువంటి ఆ వర్క్ను చూసి ఆయనే ఆ రోజు అన్నాడు, అంటే నేను కూడా ఇట్లనే స్టార్ట్ అయినా, ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చినా నువ్వు కూడా ఒక స్టేజ్కి పోతావు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే అట్లా అంటే ఆ వాటిల్లో ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా వ్యాపారం జరిగిందని నేను అనడు, కానీ దాంట్లో అనేక ఆటుపోట్లు, అనేక కష్టాలు, అనేక బాధలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు బాధలు లేకుండా, కష్టాలు లేకుండా, ముళ్ళ కంచె లేకుండా మనం సాఫీగా జరిగింది అనేది ఏది ఉండదు. మీరు వ్యాపారవేత్తగా ఉన్నారు, ఈ వ్యాపారవేత్త రాజకీయ రంగంలోకి ఏ విధంగా వచ్చారు? అయితే కర్ణాకర్ అన్న, ఇప్పుడు జరిగింది ఏంటంటే, నేను నా జీవనం అంతా ఊరు, పల్లెటూరు వాతావరణం, పల్లెటూరి రైతుల కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా చూసినటువంటి జీవితం. అయితే నేను ఒక ఆర్థిక స్థితికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తే మనలాంటి మన వర్గాలకు కానీ, లేకుంటే పేద వర్గాలకు కానీ, లేకుంటే గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి వాళ్ళకు ఏం చేయగలిగితే మనం ఏమన్నా సహాయం చేయగలుగుతాం. ఇప్పుడు నేను కంపెనీ పెడితే ఒక 100 మందిని పెట్టుకోగలుగుతాం, 100 మందిని మనం పోషించగలుగుతాం. కానీ 100 మందికి ఏమి ఇస్తాం, మనకు వచ్చినటువంటి లాభంలో ఏదో జీతం ఇస్తాం, పోతాం. కానీ కొన్ని వేల మంది ఉన్నటువంటి పేద ప్రజలను, అంటే మన ప్రాంతం, ఇప్పుడు ఆలేరు నియోజకవర్గం లాంటి ప్రాంతం, పాతది రామంతంపేట ఉంటే తర్వాత ఆలేరు అయింది.
ఆలేరు నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని బాగా చేయడానికి, ఎందుకంటే మన కళ్ళ వెంబడి చూసి అనుభవించినాం కాబట్టి, రోడ్లను చూసినాం, పేద ప్రజల స్థితిగతులను చూసినాం, వాళ్ళ కన్నీళ్లను చూసినాం. కాబట్టి మనం ఏం చేయగలిగితే కొంత చేయగలుగుతామా, ఆ ప్రాంతాన్ని బాగు ఇప్పుడు ప్రాంతం బాగుపడ్డప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు కూడా బాగుపడతారు, అక్కడ ఉన్నటువంటి యువత కూడా బాగుపడుతుంది. కానీ మనం ఏం చేస్తే బాగుంటుంది అని అనుకున్నప్పుడు శోధిస్తే అరే రాజకీయాలకు వస్తే బాగానే ఉంటుంది, రాజకీయాలకు పోయి మనం ఏదన్నా ఒక సేవా మార్గం చేద్దాము అనే దాని మీద నాకు ఒక ఆలోచన ఉన్న దాన్ని అట్లా ఒక అనుకుని మొట్టమొదలు సింగిల్ విండో డైరెక్టర్గా పోటీ చేసి నేను గెలిచిన. తర్వాత ఏమైందంటే ఇట్లా కాదు, సింగిల్ విండో డైరెక్టర్గా చేస్తే మనకు ఏం పేద ప్రజలకు ఏం చేయలేము, కాకుండా అత్యున్నతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాన్ని మనం ఒకవేళ గెలుచుకోగలిగితే ఈ నియోజకవర్గంలో చాలా మంది అభివృద్ధి ఒక పక్కన అయితే అసలు నియోజకవర్గానికి ఏం కావాలని అనుకున్నటువంటిది ఒక ఆలోచన అయితే, రెండోది పేద ప్రజలకు కూడా మనం సేవ చేసే అవకాశం కలుగుతుందనే దాని మీద రాజకీయాలకు నేను కేవలం అదొక్క దృక్పథంతోనే రాజకీయాలకు వచ్చాను. ఎందుకంటే రాజకీయాలకు వచ్చినాడికే నాకు అన్ని రకాలుగా అంటే వేల కోట్లు లేకపోయినప్పటికీ నా కుటుంబం కానీ నేను ఒక 10 మందికి సహాయం చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండి నేను రాజకీయాలకు వచ్చాను. అంటే నాకు ఇల్లు, 2-3 కార్లు, నాకు 2-3 ఇళ్ళు, తర్వాత కొంత ల్యాండ్, అంటే ఒక స్థితిగా అంటే నేను నా జీవన విధానాన్ని అద్భుతంగా జీవించవచ్చు అనుకున్నటువంటి క్రమంలో మాత్రమే ఇక ఏం చేస్తామంటే పేద ప్రజల కోసం ఏదో రాజకీయాల్లో పోతే మనం చేద్దామనే ఆలోచనతో రాజకీయాలకు వచ్చిన. అంతకు ముందుకే చాలా మంది సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ లో ఉన్నారు. ఒక సింగిల్ విండో చైర్మన్ పతాక శీర్షికన కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకొని 2009లో మీరు ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడు రాజశేఖర రెడ్డి పీరియడ్, అప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తుంది. మీరు ఆ పీరియడ్లో మీరు సీటు తెచ్చుకున్నారు. అది కాంగ్రెస్ సీటు మీకు దక్కడానికి ప్రధానమైన కారణం ఏంటి? అంటే అప్పుడు పురుషోత్తం రెడ్డి గారు రామన్నపేట ఎమ్మెల్యేగా ఉండ్రి. అంటే నల్లగొండ జిల్లాలో పురుషోత్తం రెడ్డి గారిది ప్రత్యేకమైనటువంటి రాజకీయ ప్రస్థానం. అంటే ఆయన అంటే గౌరవం, మర్యాద, తర్వాత అవన్నీ రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఆయనకున్నటువంటి చనువు ఇవన్నీ ఉండేటి. అయితే అప్పుడు 2009లో డీలిమిటేషన్ అయింది. డీలిమిటేషన్ అయినటువంటి క్రమంలో రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పారంటే నల్లగొండ జిల్లాలో ఎక్కడ ఒక బీసీకి కూడా మనం అకామిడేట్ చేయలేకపోతున్నాము, ఉన్నాయి 12 నియోజకవర్గాలు, దాంట్లో 3 రిజర్వేషన్ పోతే 9 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ చేయలేకపోతున్నాం, ఒక ప్లాన్ చేద్దాము, ఇక్కడ ఆలేరులో బీసీకి ఇద్దాము అని ఒక ప్రతిపాదన పురుషోత్తం రెడ్డి గారికి చెప్పటం. పురుషోత్తం రెడ్డి గారు కూడా అరే ఎవరైతే బాగుంటుంది, ఒక మంచి యువకుడు, ఒక చదువుకున్నటువంటి వాడు, తర్వాత ప్రజలకు సేవ చేయగలిగేటువంటి వాడు ఎవరున్నారు అని చెప్పి ఆయన శోధించే క్రమంలో ఒక 2-3తోని నాకు అయితే అంతకు ముందే మా తమ్ముడు కూడా మండల వైస్ ప్రెసిడెంట్ ఉండే, ఏది ఎంపీటీసీకి గెలిచి మండల వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. నాకన్నా ముందే మా తమ్ముడు రాజకీయాలకు మేమే కాంగ్రెస్ పార్టీలో. అయితే నేను కూడా కాంగ్రెస్ తో అనుసంధానంగా తిరుగుతుండే. అయితే అప్పుడు పురుషోత్తం రెడ్డి గారు ఒకరోజు పిలిపించి నువ్వు ఎమ్మెల్యేగా నిలబడితే బాగుంటుంది, నువ్వు సరే ఏం అది ఇది లేదు, నీకు ఆర్థికంగా కూడా కొన్ని వనరులు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంది, నువ్వు మరి రాజకీయంగా ఎమ్మెల్యేగా నిలబడితే బాగుంటుంది కాంగ్రెస్ నుంచి, అది మరి గెలుస్తుందా ఓడుతుందా తెలియదు కానీ నువ్వు చేస్తే బాగానే ఉంటుంది అని అనుకున్నప్పుడు నాకున్నటువంటి ఆలోచన కూడా అరే నేను రాజకీయాల్లో వస్తే ఎమ్మెల్యేగా గెలిస్తే ఏదన్నా ప్రజలకు సేవ చేయొచ్చు అనే ఒక భావన ఉండి తిరుగుతున్నటువంటి క్రమంలో పురుషోత్తం రెడ్డి గారు చెప్తే సరే మంచిది నేను చేయడానికి సిద్ధంగా ఉంటా అని చెప్పి అంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకుపోయాను. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు ఏంటంటే చిన్న వయసులో, నా వయసు అప్పుడు 38 ఏళ్ళు 39 పడ్డాయి, 39 సంవత్సరాలు చిన్న వయసు, నువ్వు మరి పోటీ చేస్తా అంటున్నావు, 4 రూపాయలు ఖర్చు అయినా మరి నువ్వు భరించాల్సి వస్తుంది, ఎందుకంటే అది గెలుస్తుందో ఓడుతుందో తెలియదు, అంతకుముందే ఆలేరులో నేను బై ఎలక్షన్ అప్పుడు కూడా అది ఓడిపోయింది అని అంటే పర్వాలేదు సార్ నేను రాజకీయాలకు రావాలనే నాకు ఒక ఆలోచన, ఏదన్నా ప్రజలకు సేవ చేయగలుగుదామనే ఒక ఆలోచన ఉందంటే సరే రమ్మండి. అట్లా వచ్చింది, అట్లా బీసీలకు ఇవ్వాలని చెప్పి అక్కడ టికెట్ అని ఆలోచన చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన పురుషోత్తం రెడ్డి గారికి చెప్పడం, పురుషోత్తం రెడ్డి గారు అరే ఒక బలహీన వర్గాల నుంచి ఒక పిల్లాడు ఉన్నాడు అని చెప్పి నన్ను తీసుకుపోయి పెట్టడం జరిగింది. అప్పటి పురుషోత్తం రెడ్డి గారు
ఈ కాంగ్రెస్ టికెట్ ను మీరు అమ్ముకున్నారు, భుక్షమయ్య గౌడ్ ఆ టికెట్ ను కొనుగోలు చేసిరనే ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజమేనా? అది నిజం కాదు. రాజకీయాలలో ఇవన్నీ కూడా మీకు తెలియని ఏం కాదు. మీరు కూడా సీనియర్ రిపోర్టర్గా ఉంటారు. ఊహాగానాలు వట్టిగానే ఇది ఉందంటే అది ఉన్నట్టు, అది ఉన్నట్టు, ఇది ఉన్నట్టు, అవన్నీ అబద్ధము. నన్ను కేవలం ఆయనకు బీసీ ఒక అభ్యర్థి కావాలి అనేటువంటి ఆలోచన రాజశేఖర రెడ్డి గారికి రావటం, దాంట్లో ఇక్కడ పురుషోత్తమ్ రెడ్డి గారు ఎవరైతే బాగుంటుంది, అరే ఈ పిల్లాడు బాగున్నాడే, చదువుకున్నాడు, కొంచెం పర్వాలేదు, మంచోళ్ళు అని చెప్పి అప్పటికే నేను కొన్ని గ్రామాలలో సేవా కార్యక్రమాలు కూడా చేస్తుంటే, అంటే చిన్న వాటర్ ఫిల్టర్, అప్పుడు వాటర్ ఫిల్టర్ అంటే చాలా గొప్ప ఉండే. తర్వాత చిన్న చిన్న దేవాలయాలకు కానీ చిన్న చిన్న యువకులకు క్రికెట్ కిట్లు అలాంటి ఇప్పిస్తున్నటువంటి క్రమంలో అరే ఈ పిల్లాడు బాగానే సేవాభావంతో కలిగి ఉండు కదా అని తీసుకొచ్చింది. కానీ అవన్నీ అబద్ధం అన్న. మీరు యువకుడు, అదేవిధంగా కాంగ్రెస్ లో అప్పుడు ఒక ప్రభంజనం ఉంది. ఆ ప్రభంజనంలో గెలిచారా? మీరు ఒక ప్రణాళికబద్ధంగా, మీకు నియోజకవర్గంలో ఎట్లాంటి పట్టు లేదు, అంటే మండలంలో వివిధ మండలాల్లో మీకు పట్టు లేదు, కేవలం మీ మండలంలో మాత్రం మీకు పట్టుంది. ఈ పట్టంతా ఎలా సాధించారు? ఏ విధంగా విజయం సాధించారు మీరు? అంటే మీరు అనుకున్నట్టుగా రాజకీయంగా తిరగకపోయినప్పటికీ నేను యాదగిరిగుట్టలో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన. అప్పటికే ఒక అమ్మోనియా యునైటెడ్ కంపెనీ ఉండే నాకు. తర్వాత నేను ఆ గ్రామాలలో కొంత నా దగ్గర డబ్బులు ఉంటే ల్యాండ్ కూడా కొనుక్కున్నాం. తర్వాత అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా అనుసంధానం ఏర్పడ్డది. తర్వాత రకరకాలుగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చిన్న చిన్న సేవా భావం కూడా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు గెలిచే పరిస్థితిలో లేదాడ. రాజశేఖర రెడ్డి గారు చరిష్మా ఉన్నప్పటికీ బై ఎలక్షన్ లో 18-20 వేల ఓట్లే వచ్చినాయి. అప్పుడు మంత్రులు వచ్చి ప్రచారం చేసిర్రు, రకరకాలుగా వాళ్ళు వీళ్ళు వచ్చి ప్రచారం చేసినప్పటికీ అప్పుడు వచ్చినటువంటి పరిస్థితి అది. దాని తర్వాత చాలా ఇప్పుడు అన్న గెలవాలంటే ఒక ప్రణాళిక ఉండాలి. అప్పుడు పెద్దగా గొప్పగా మీరు అన్నట్టుగా 2004లో ఉన్నట్టు 2009లో లేదు. 2009లో అన్ని స్కీములు ఇచ్చినప్పటికి కానీ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన సీట్లు కూడా చాలా తక్కువే. అంటే బొటాబట్నే వచ్చి గెలిచిండ్రు. అయితే అటువంటి పరిస్థితుల్లో పెద్ద అప్పుడు కాంగ్రెస్ ప్రభంజనం లేదు. 2004లో ఉంది. 2009లోకి వచ్చేసరికి ప్రభంజనం లేకపోయినా రాజశేఖర రెడ్డి గారి మీద వ్యతిరేకత అయితే లేదు. అంటే పాజిటివ్నెస్ ఉంది. దాంట్లో అది కొంత కలిసింది. ఒక బలహీన వర్గాలు అనేది ఒక భావన బాగుండే 2009లో. 2009 తర్వాత ఎందుకు తగ్గింది అనే దాని మీద ఒకటే నిమిషంలో చెప్తా. 2014 వచ్చేసరికి 2009లో బలహీన వర్గాలది బాగా అద్భుతంగా ఉండే నేను గెలిచిన కొంత భాగం. 2014 వచ్చేసరికి తెలంగాణ వాదం బలహీన వర్గాల వాదాన్ని డామినేట్ చేసి పారేసింది. ఎవరైనా మన బలహీన వర్గాలు అంటే అరే అమ్మ తెలంగాణ అయితే రానిపోయి తర్వాత చూసుకుందామనే అటువంటి, అంటే ప్రజల మైండ్లో తెలంగాణ రావాలనేది ఒక వచ్చింది కాబట్టి 2014లో అది పనిచేయలే. 2018కి వచ్చేసరికి రైతు బంధు అనే స్కీమ్ ఏదైతే కేసీఆర్ గారు పెట్టిందో ఆ 2018లో రైతు బందే అవపడ్డదిగా. అంటే ప్రపంచంలో తర్వాత భారతదేశంలో ఎవరు కూడా రైతుల కోసం అరే ఒక పెట్టుబడికి ఒక 5,000 రూపాయలు ఎకరానికి ఇస్తామన్నటువంటి విధానం ఎక్కడ చూడలే మనం. ఎందుకంటే అంతకు ముందుకు ప్రభుత్వాలు ఉన్నప్పుడు మైక్రో ఫైనాన్స్లు వచ్చి అప్పుల పాలై అనేక రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి రైతాంగానికి ఒకేసారి ఎకరాకు 5,000 రూపాయలు నేను రైతు బంధు ఇస్తా అంటే రైతులను పెట్టుబడి సాయం కింద ఇస్తా అనేసరికి ఒకేసారి ప్రజలు ఎవ్వరు కాదు ఆ పార్టీ ఈ పార్టీ అని చూడలేదు. కేసీఆర్ గారికి ఓటేయాలి అంతే, కారు గుర్తుకు ఓటేయాలి అనే దాని మీదనే జరిగినటువంటి నేపథ్యం. అందుకనే బీసీ వాదం 2009లో వచ్చింది. తర్వాత 2014లో తెలంగాణ వాదం ముందు పోయింది, 2018లో కూడా పోయింది. మళ్ళీ ఇప్పుడు అద్భుతంగా వస్తుంది. అరే బలహీన వర్గాలకు అంటే తెలంగాణకు ఏ విధంగానైతే కష్టపడి కొట్లాడుకున్నటువంటి సాధించినటువంటి తెలంగాణ ఉందో కానీ బలహీన వర్గాలకు కూడా న్యాయం జరగాలి అంటే బాగా బలహీన వర్గాల దాంట్లో కూడా చాలామంది చదువుకున్నారు పిల్లలు. సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దాంట్లో అవేర్నెస్ వచ్చింది కాబట్టి బడ్జెట్లో 3 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతురు. బలహీన వర్గాలకు 50% ఉన్న 150,000 కోట్ల బడ్జెట్ పెట్టాలి కదా. ఉత్పత్తి కులాలకు పెట్టచ్చు, తర్వాత చదువుకున్న యువకులకు పెట్టచ్చు, రకరకాల బడ్జెట్ రావాలి కదా. మరి ఎందుకు వస్తలేదు అనే ఆలోచన కూడా వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఉర్రూతులో అవుతున్న వేళ మీరు ఉద్యమానికి ఏమైనా పనిచేసిరా? బ్రహ్మాండంగా పనిచేసినామన్నా. మొట్టమొదట
అధికార పార్టీ నుండి రాజీనామా చేసిన, అది లక్ష్మీ నరసింహ సాక్షిగా. కోమటిరెడ్డి కూడా ఈ జిల్లాల నుంచి కోమటిరెడ్డి కూడా నేను మంత్రి పదవికి రాజీనామా చేసిన అంటున్నారు. మీరు అన్న కోమటిరెడ్డి విషయాలకు వస్తే ఇక కోమటిరెడ్డి మాటలు నమ్మేటట్టు ఉండదు. ఎందుకు కోమటిరెడ్డి మాటలు నమ్మొద్దు అంట, వాళ్ళు బేసికల్గా కాంట్రాక్టర్లు. ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంట్రాక్టు డబ్బులు ఇవన్నీ ఇస్తలేరని చెప్పి తెలంగాణను అడ్డం పెట్టి నేను తెలంగాణకు రాజీనామా చేస్తున్నాని, తర్వాత తెలంగాణలో నాకున్నటువంటి మంత్రి పదవి మంచి పోర్ట్ఫోలియో ఇవ్వాలని ఆ కారణంతో వాళ్ళు రాజీనామా చేసిరు. కానీ నిజంగానే ప్రేముండి రాజీనామా చేసిరని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు మాట పాబందో లేకుంటే దీనికో దానికో ఉండేటువంటి వాళ్ళు కారు. అందుకని వాళ్ళు అట్లా చేసిరట్టే నేను నమ్మ. తెలంగాణ వాదిగా తెలంగాణ ఖచ్చితంగా తెలంగాణ రావాలనే దాని మీద నేను రాజీనామా చేసినాం. అయితే వాస్తవంగా కోమటిరెడ్డి బ్రదర్స్ అంటేనే కోవట్టులు. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలా, కాంట్రాక్టులు చేయాలా, కాంట్రాక్టులలో డబ్బులు సంపాదించాలా, ఆ డబ్బులను ఎరగా చూసి రాజకీయాలు చేయాలనేది ఒక నేపథ్యం ఉన్నటువంటి నాయకులు. ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. అనేక ప్రయత్నాల్లో భాగమే ఈ తెలంగాణ వాదంలో ఉన్నటువంటి దాన్ని కూడా బ్లాక్మెయిల్ కింద ఉపయోగం చేసుకొని నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పి నల్గొండలో అది కొద్ది రోజులు డ్రామా నడిపించారు. మరి నడిపించినప్పుడు నిజంగానే ఒకవేళ రాజీనామా చేస్తే ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయాలి కదా. చేయకుండా ఏదో చేస్తున్నాం పోతున్నాం అని చెప్పినటువంటి మాటలు అది నల్గొండ జిల్లా తెలంగాణ ప్రజలందరికీ కూడా వాళ్ళ గురించి తెలిసినటువంటిదే. అది మాట్లాడుకోవడం వేస్ట్ అనిపిస్తుంది ఒక్కోసారి. మీరు ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకునేటప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు ఏ విధమైన సహకారం అందించలేదంటారా? అసలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తెలియదు నాకు అప్పటికి. అంటే నల్గొండ ఎమ్మెల్యే ఉండే కాబట్టి నల్గొండ ఎమ్మెల్యే కావచ్చు నాకు పెద్ద పరిస్థితులు. ఒక్క పురుషోత్తం రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళిద్దరు. ఎందుకంటే నల్గొండ మనదేమో ఈ ప్రాంతం కదా, అట్లా తెలుసు. తర్వాత రాజగోపాల్ రెడ్డి ఎంపీకి వచ్చింది, అప్పుడు నా అప్పుడే వచ్చింది. ఆయన ఎంపీగా కొత్తగా వచ్చిండు, నేను ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన. ఆయన ఎట్లా వచ్చిండో మనం అట్లా వచ్చింది. రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం కూడా మీరు క్షేత్రస్థాయిలో గ్రామంలో బాగా తిరిగిరు, ఆయన గెలుపు కోసం బాగా కష్టపడ్డారు. మీరు మీకు కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఏ విధమైన వైరం ఉంది మీ ఇద్దరి మధ్యన? అంటే నిజంగా కూడా వైరం అనేది ఎట్లా అంటే వాళ్లకు అహం ఎక్కువ. ఒక బలహీన వర్గాలంటే బానిసలు అనుకుంటారు. అంటే వ్యక్తిత్వం కూడా లేదు అంటే వ్యక్తిత్వం లేనటువంటి మనుషులుగా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు మనం పోతే నిజంగా కూడా ఒక మనుషులుగా చూడేటువంటి పరిస్థితి ఉండదు. అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటే వేదం, వాళ్ళు చెప్పినటువంటిదే వినాలే, మేం చెప్పిందే నువ్వు చెయ్యాలా అన్నటువంటి భావన ఉంటుంది. మనం రాజకీయాలకు వచ్చింది పేద ప్రజలకు లాభం చేద్దామని వచ్చినాం. తర్వాత ఇంకోటి ఏంటంటే నా మనస్తత్వం ఏంటంటే ఆత్మగౌరవాన్ని ఏనాడు తాకట్టు పెట్టో ఆత్మగౌరవాన్ని వంచన చేసుకొని నిలబడేటువంటి మనస్తత్వం నాది కాదు. ఎందుకంటే మనం పేద వర్గాల్లో పుట్టినప్పటికీ ఆత్మగౌరవానికి అయితే పేదదైతే ఉండదు కదా, ఉండదు. ధనికం పేద అనేది ఉండదు. అందుకనే వాళ్ళు మాట్లాడేటువంటి మాటకు నా ఆత్మగౌరవం దెబ్బతింటే నేను ఒక నిమిషం కూడా ఊకుపోయేది. అయితే ఆ కాంటెస్ట్లో ఓ గ్రూప్ రాజకీయాలు చేయటం, అదే వీడు ఇప్పుడే ఇట్లున్నాడు రేపు ఇంకోసారి అయితే ఇంకెట్లుంటాడు అనే దాని మీద నన్ను 2 సార్లు ఓడగొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. ఒకసారి ఒక రకంగా, ఇంకోసారి ఇంకో రకంగా, అట్లా రకరకాల ప్రయత్నం. అయితే మీ మీద ప్రేమ లేకుంటేనే మీరు డిసిసి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు, మీరు డిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. మరి వాళ్ళ ఆశీర్వాదం లేకుంటేనే మీరు డిసిసి అధ్యక్షుడు అయ్యారంటారు? అసలు వాళ్ళకి ఎటువంటి సంబంధమే లేదు. డిసిసి అధ్యక్షునిగా వాళ్ళని అడగలేదు, వాళ్ళకి ఎవరు చెప్పలేదు కూడా. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఉమ్మడి జిల్లా డిసిసి అధ్యక్షుడు. అవును, వాళ్ళిద్దరే కాదు కదా, చాలారెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉండే. మరి వారి సహకారం ఏం లేదంటారు అప్పుడు? అంటే వీళ్ళందరితో బాగానే ఉండేది నాకు. ఒక కోమటిరెడ్డి సోదరులు తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని, జానారెడ్డి గారు గాని, దామోదర్ రెడ్డి గారు గాని, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు గాని, ఇంకా మిగతా ఉన్న నాయకులతో ఎక్కడ మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మేమందరం కూడా తిరిగేది. ఎందుకంటే వీళ్ళు మరీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, మరీ కించపరిచే విధంగా
అంటే వాళ్ళ విధి విధానాలు ఆ విధంగా ఉంటాయి. అంటే బీసీ నాయకుడేనా లేకుంటే మాకంటే బీసీ నాయకుడు అనేది ప్రధానంగా, తర్వాత బీసీ నాయకుడు అయినప్పటికీ ఇంకా కొంతమంది బీసీలను కూడా కాళ్ళ దగ్గర చూసుకుంటారు. వాళ్ళకి ఎట్లుండాలి, ఆత్మగౌరవం తాకట్టు పెట్టి మా కాళ్ళ కింద ఉండేటట్టయితే మేము సరి. రాజకీయంలో ఇంకోటి ఉంటుందన్న, అభద్రతా భావం. మాకంటే ఎక్కువ తెలియకలోడు మమ్మల్ని మించిపోతాడు అన్నప్పుడు ఒక అభద్రతా భావం ఉంటుంది. ఆ అభద్రతా భావం ఉండేదా లేకుంటే? ఇప్పుడు అభద్రతా భావంతో పాటు వాళ్ళకు ఉండబడినటువంటిది ఏంటంటే, మాకన్నా తెలివైనోడు ఎవరైనా ఉంటే భిక్షమే గౌడు మమ్మల్ని మించిపోతాడో ఏమో, మాకు రేపు అపవాదం వస్తుందో ఏమో, మాకు అపాయం రాకుండా ఉండాలంటే వీళ్ళు ఇక్కడనే తుంచేస్తే బాగుంటుందనే దాని మీద రకరకాల ఎత్తులు నన్ను ఓడగొట్టడానికి 2 సార్లు రకరకాల ఎత్తులు వేసి నన్ను ఓడగొట్టారు. ఆఖరికి ఇద్దరిని ఇండిపెండెంట్ కూడా పెట్టి ఓడగొట్టాలనే ప్రయత్నం చేసి, మీరు కూడా మా కాన్స్టిట్యూన్సీ వాళ్ళే కాబట్టి మీకు పూర్తిగా కొంచెం అవగాహన ఉంది, మీకు తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం బీర్లే కూడా బీసీ నాయకుడు. ఈ బీసీ నాయకునికి సీట్ ఇప్పించింది ఆయన గెలుపు కోసం కూడా కృషి చేస్తున్నారు ఇద్దరు. మరి దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు నేనేమంటా అంటే, ఎవరో గెలిపిస్తే ఎవరో గెలవరే. ఇప్పుడు ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సరే ఒక బీసీ వాదం రావచ్చు, తర్వాత ఎదటి పార్టీ మీద ఉన్నటువంటి కొంత వ్యతిరేకం కావచ్చు, 10 సంవత్సరాల వ్యతిరేకత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల మధ్యన వ్యత్యాసం కావచ్చు, ఇవన్నీ రకరకాల కాంటెస్ట్లో గెలవడం జరగవచ్చు. కానీ ఎవరో వచ్చి ఎవరినో గెలిపించిండ్రు అనే దాని మీద అది అబద్ధం. అది ఏదో కోమటిరెడ్డి వాళ్ళు వచ్చిర్రు, ఒకరిని గెలిపించిర్రు, ఒకరిని చేసిర్రు అనేది అది అబద్ధం. కాకుండా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజు ఉన్నటువంటి స్థితిగతుల వల్ల గెలవచ్చు. దానికి దీనికి ఏం లింకు, దీనికి ఏం సంబంధం? మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆలేరు నియోజకవర్గంలో మీరు అత్యద్భుతంగా చేసిన పనులలో ఏదైనా ఉంటే దాని గురించి చెప్పండి. నేను ఎమ్మెల్యే గెలిచిన నాటి నుండి నేను గతంలో చూసినటువంటి బాధలు ఏదైతే ఉన్నాయో, అంటే నా కళ్ళకు కనిపించినటువంటి నేను అనుభవించినట్టు కావచ్చు, ప్రజలు అనుభవించినవి చూసినవి కావచ్చు, ఆలేరుకి ఏం చేయాలి అనే దాని మీద చాలా పథకం తయారు చేసినాం. ఆలేరుకు నీళ్ళు ఎట్లా తేవాలి, అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు లేదు, అయినప్పటికీ దేవాదుల నీళ్లు తపాసుపల్లి దాకా వస్తుంది, ఆ నీళ్ళు ఎట్లా తేవాలి, తర్వాత దేవాదుల నీళ్లు అక్కడ ఆత్మకూరుకు గుండాలకు కానీ ఆలేరుకు కానీ ఎట్లా తీసుకుపోవాలి అనేది ఒక ప్రయత్నం. తర్వాత ఈ ఆలేరుకి ఏం కావాలి, అరే విద్యాలయాలు కట్టియాలనా, కాలేజీలు కట్టియాలనా, పాలిటెక్నిక్ కాలేజ్ కట్టియాలనా, లేకుంటే ఒక కోర్టు తేవాలనా, లేకుంటే ఒక స్టేడియం తేవాలనా, ఒక ఫ్లైఓవర్లు కావాలనా అనే ఆలోచనతోని సాధ్యమైనంత రీతిలో ఎవ్వరు కూడా గతంలో జరిగినటువంటి అంశాలను కూడా, అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండే, నేనే తెచ్చాను. తర్వాత కోర్టు, తర్వాత స్టేడియం, ఆలేరులో కోర్టు, ఆలేరులో స్టేడియం, ఆలేరులో డిగ్రీ కాలేజ్, ఆలేరు నియోజకవర్గంలో 5 మోడల్ స్కూళ్ళు, మోడల్ స్కూళ్ళు. ఆ మోడల్ స్కూల్లో వాళ్ళు ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులకు లాభం జరుగుతుంది. కస్తూర్బా స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, తర్వాత మోడల్ గ్రామాలలో స్కూళ్ళు, ప్రతి తండాకు కూడా ఆ రోజు ఉన్నటువంటి స్కీమ్లో ప్రతి తండాకు స్కూల్ కట్టియాలని చెప్పి ఒక ఆలోచన ఉండే. ఆ ఆలోచనతో ప్రతి గ్రామంలో ప్రతి తండాలో చిన్న చిన్న ఒక ఏకోపాధ్యాయ పాఠశాలలు పెట్టడానికి స్కూళ్ళు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేయగలిగినాం. గ్రామాలలో రోడ్లు లేనటువంటి గ్రామం ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నిటికీ నా హయాంలో చాలా రోడ్లు వేయించినాం. మీరు చూస్తే, ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో చెప్పుడు కాదు, మీరు కూడా చూస్తే తెలుస్తుంది. మీ తుర్కపల్లిలో కావచ్చు, గుండాల్లో కావచ్చు, ఏ గ్రామంలో అయినా ఏ మండలంలో అయినా ఎక్కడైతే అత్యవసరం ఉన్నటువంటి రోడ్లు, చాలా ఏళ్ల నుంచి వెళ్ళి పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు నా హయాంలో చేపించగలిగిన సంతృప్తినిచ్చింది నాకు. అయినా ఇంకా మళ్ళీ గెలిస్తే ఇంకేమో చేద్దామనే దాని మీద ఉంటుంది. సరే, అక్కడికి మనం ఉన్నటువంటి 5 ఏళ్ల కాలంలో ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా, అంటే ఇవన్నీ కూడా జరగనటువంటి మనం చేయగలిగినాం. అట్లా చాలా అభివృద్ధి పదంలో ఆ రోజుల్లో కృష్ణా వాటర్ తేవాలని చెప్పి ఒక ఆలోచన, కృష్ణా వాటర్ పైప్ లైన్, అంటే ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర పాలకుల వ్యవస్థలో కూడా
మన నియోజకవర్గాన్ని ఏం తేవాలా, ఎట్లా కాపాడాలా, ఎట్లా చేయాలా, తర్వాత ఇక్కడ అభివృద్ధి అని. ఇప్పుడు ఒక పక్క తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటికీ మనం ఉన్నన్ని రోజులు, ఆంధ్ర ప్రభుత్వం ఉన్నన్ని రోజులు కూడా ఆంధ్ర పాలకుల దగ్గర డబ్బులు ఏ విధంగా తేవాలి అంటే ఎట్లా బెదిరించి తేవాలా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి ఏ విధంగా చేయాలి అని చెప్పి చాలా క్షుణ్ణంగా మరి అద్భుతంగా తర్వాత దానికి తగ్గట్టుగా చాలా కష్టపడి చేసినాం. మీ హయాంలో చాలా ఆవాసాలకి తండాలకి రోడ్లు లేవనే ఆరోపణలు ఉన్నాయి. తర్వాత వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని రోడ్లు అభివృద్ధి చెందాయని, ఆవాసాలకి తండాలకి రోడ్లు ఏర్పడ్డాయని అంటుంటారు. దీని మీద మీరేం చెప్తారు? అన్న నేనేమంటున్నానంటే కేసీఆర్ గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతికి దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు కాదని చెప్పలేరు. ఎందుకంటే కేసీఆర్ గారి ఆలోచన విధానంలో ఇప్పుడు ఇవాళ తెచ్చినటువంటి కాళేశ్వరం కావచ్చు, ఇవాళ మన నియోజకవర్గానికి వస్తరకే ఇప్పుడు మల్లల సాగర్ కావచ్చు, మల్లల సాగర్ నుంచి వెళ్ళి కొండపోచమ్మకు ఒక పక్క పోతే ఓ పక్కకు వచ్చేటువంటి బస్వాపూర్లో మధ్యల నుంచి వెళ్ళి మరి వచ్చేటువంటి గంధమల్ల కావచ్చు, ఇంకా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా నీళ్ళు అంటే కాళేశ్వరమే లేకుండా ఇవన్నీ రాకపోవు కదా. కాళేశ్వరం లేకుంటే మల్లల సాగర్ లేదు, మల్లల సాగర్ లేకుంటే గంధమల్ల నీళ్ళు లేవు, బస్వాపూర్ నీళ్ళు లేవు, కొండపోచమ్మ నీళ్ళు లేవు. అంటే ఎక్కడంగా తెచ్చే పరిస్థితి కూడా లేవు కదా. ఇప్పుడు ఆడ మల్లన్న సాగర్కి తిప్పి వస్తే మల్లన్న సాగర్కి వస్తేనే మల్లన్న సాగర్ నుండి ఇవన్నీ నీళ్ళు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అది నేను చెప్పినా ఎవరు చెప్పినా ఏది చెప్పినా అది వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. రెండవది ఏంటంటే కేసీఆర్ గారు చేసినటువంటి ప్రగతి ఇప్పుడు అది మామూలు విషయాలు కావు. సరే రోడ్లు యాజ్ ఇట్ ఈస్గా జరుగుతూ ఉంటాయి, కానీ రైతులకు రైతు బంధు కావచ్చు, ఇంకా అన్నిటికంటే రైతు బీమా కావచ్చు. ఇప్పుడు రైతు బీమా అనేది భారతదేశంలో ఎక్కడ రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవు. అంటే ఒక ఆలోచనే కదా. తర్వాత కళ్యాణ లక్ష్మి, పేదోడు పెళ్లి చేసుకుంటే 1 లక్ష రూపాయలు ఇస్తారు. కేసీఆర్ పథకాలన్నా, కేసీఆర్ పథకాలు ఈ పక్కన పెడితే ఆలేరు నియోజకవర్గంలో మీరు 2009 గెలిచిన తర్వాత గంధమల్లను రిజర్వాయర్ గా చేస్తారని మీరు ఎన్నికల ప్రచారం చేశారు. అదేవిధంగా 2009 కూడా అయిపోయింది. గంధమల్లని రిజర్వాయర్ గా చేస్తారని ఆ రోజు కేసీఆర్ కూడా ఆ ప్రాంతంలో హామీలు ఇచ్చారు. ఆ గంధమల్లను తుంగలో దొక్కి కొండపోచమ్మ సాగర్ అయింది. దీనివల్ల ఆలూరు నియోజకవర్గం అంతా సస్యశ్యామలం కావాల్సిన నియోజకవర్గం అంతా నీళ్లు అందలేదు. ఈ చివరినో కొండపోచమ్మ సాగర్ నుంచి గంధమల్లకు నీళ్లు అందుతుండొచ్చు. ఈ గంధమల్ల సాగర్ని, గంధమల్ల ప్రాజెక్ట్ని, ఈ గంధమల్ల ప్రాజెక్ట్ పైన మీరు ఎందుకు పోరాటం చేయలేకపోయారు? అదేవిధంగా కేసీఆర్ దీన్ని ఎందుకు తుంగలకు దొక్కారు? యాక్చువల్గా ఏంటంటే గంధమల్ల ప్రాజెక్టును 10 టీఎంసీలు చేస్తామని చెప్పి ఆనాడు ప్రతిపాదన పెట్టేటువంటి పరిస్థితి. మీరు అసెంబ్లీలో కూడా ఆ ప్రస్తావన చాలాసార్లు మాట్లాడారు. అయితే ఆనాడు మేము ఉన్నప్పుడు, ఆంధ్ర పరిపాలకులు ఉన్నప్పుడేమో ఈ గంధమల్ల అనే దాని మీద నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి 1,90,00,000 రూపాయలు పెట్టి ఆ కట్టను స్ట్రెంథన్ చేయడం కానీ, ఆ కత్వను బాగా చేయించడం కానీ అంతవరకు చేయగలిగినాం. తర్వాత మా టర్మ్ అయిపోయినాక మా టర్మ్ ఉన్నప్పుడు కూడా అక్కడ గంధమల్ల కాకుండా ఇంకా రకరకాలుగా ఏ విధంగా వస్తాయి నీళ్ళు అని చెప్పి ఆలోచన చేసినాం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సరే మనం అప్పుడు తెలంగాణ వస్తే అన్నీ వస్తాయి, తెలంగాణ రావాలనుకో. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కూడా ఏం చేసిండు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గంధమల్లను 10 టీఎంసీలు అన్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ గ్రామాలు వీరారెడ్డిపల్లి కానీ గంధమల్ల కానీ అక్కడ ఉన్నటువంటి కొంత వ్యతిరేకత రావటం, ఈ ఊర్లే పోతాయని చెప్పడం, తర్వాత 8 టీఎంసీలు అనరు, తర్వాత 6 టీఎంసీలు అనరు. తర్వాత ఆలోచన చేసి ఏం చేసిరంటే దాన్ని ఎవరు గొప్పగా చెప్తలేరు, కానీ గంధమల్లను నిర్వీర్యం చేయలేదు. గంధమల్ల నుండి వచ్చినటువంటి 1-2 టీఎంసీలు అక్కడ చేసి ఏదైతే బస్వాపూర్కు పోతుందో అంటే మిగిలినటువంటి ఆలేరుకు బస్వాపూర్ నుంచి వెళ్ళి వచ్చేటువంటి నీళ్ళు ఏవైతున్నాయో బస్వాపూర్ నుంచి వెళ్ళి రాళ్ల జనగాం దగ్గర లప్పానాయక్ తండ దగ్గర నుంచి వెళ్ళి పోయేటువంటి కాలువను కూడా ఒకటి తీసి ఆ కాలువ ద్వారా అటు యాదగిరిగుట్ట ఎంఆర్ఓ ఆఫీసు నుండి వంగపల్లి, అటు మూటకొండూరు మండలము, అటు ఆత్మకూరు బిక్కేరు కలిస్తే అక్కడ కూడా చెక్ డ్యాములు కట్టించిండు. ఆ విధంగా పోవాలనేది వారి ఆలోచన. అంటే ఎటు పెట్టి ఆలేరు సస్యశ్యామలం కావాలని ఆలోచనలో భాగమే ఇవన్నీ చేసినటువంటిది. ఒక గంధమల్ల 6 టీఎంసీలు కట్టకపోవచ్చు, కానీ గంధమల్లకు కొన్ని తెచ్చి అంటే పెద్దది కడదామంటే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు,
అక్కడ ఉన్నటువంటి, ఎందుకంటే అప్పుడు నేను ప్రభుత్వంలో కూడా లేను, నేను ఎమ్మెల్యేని కాను. ఇక అది ఏం జరిగింది అనేది నాకు నిశ్చితంగా తెలియదు. కానీ నేను అనుకున్నటువంటి, నేను కూడా 1-2 సార్లు ఈ ప్రస్తావన వస్తే గంధమల్ల అనేది కొంచెం తక్కువ చేసిన, మిగతా ఉన్నటువంటి బస్వాపూర్కు పోయేటువంటి దాని ద్వారా ఇప్పుడు నేను చెప్పినటువంటి మరి రాళ్ల జనగాం నుంచి వెళ్ళి అటు మరి గుట్ట ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వంగపల్లి, మూటకొండూరు ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ అక్కడ ఒక బిక్కేరు ఉంది. ఆ బిక్కేర్లకు నీళ్లు వదిలితే దాని ద్వారా అట్లొస్తాయని, తర్వాత గంధమల్ల నుంచి వెళ్ళి ఎప్పుడైతే ఈజీగా, అంటే ఇప్పుడు మనం చేసింది కాదు, గంధమల్ల పార్క్ అని మనం చేసింది కాదు, ఎప్పటి నుంచో ఉంది. గంధమల్ల కిందికి నీళ్ళు వస్తే దాని నుండి కలిపి చక్కగా పోయి బిక్కేర్లో పడతాయి. ఏది ఆలేరు బిక్కేర్లు, కొలన్పాక నుండి ఆలేరు బిక్కేరుకు పోయి అక్కడ చాలా చెక్ డ్యాములు కూడా కేసీఆర్ గారి హయాంలోనే కొంత ప్రతిపాదన చేసిండు, ఆయనే చేసి. నేనేమంటానండి, ఆ ప్రాంత నాయకులుగా మీరు ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ప్రాంత నాయకులుగా మీరు కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే కొండపోచమ్మ సాగర్ నిర్మించబడింది, ఆయన దగ్గర వ్యవసాయ భూమిలో ఉందని కొండపోచమ్మ సాగర్ కట్టుకున్నారు. ఆ ప్రాంత నాయకులుగా, ఆ ప్రాంతంలో మీరు ఎమ్మెల్యేగా ఈ ప్రాజెక్ట్ తరలిపోతున్నప్పుడు మీరు ఎందుకు పోరాటం చేయలేదు? ప్రజలను కూడగట్టి ఉద్యమం వైపు ఎందుకు నడిపేయలేదు? అన్నా నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు కేసీఆర్ గారిది 100 ఎకరాలు ఉందో 120 ఎకరాలు ఉందో, ఇప్పుడు 100 ఎకరాల కోసం కొండపోచమ్మ ప్రాజెక్ట్ అంతా తెచ్చుకుంటాడా? కొండపోచమ్మ ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్టు. ఇప్పుడు మనకు రాలేదు అని చెప్పడానికి ఎక్కడా అది లేదు. ఎందుకంటే మల్లన్న సాగర్ నుండి వచ్చేది ఒక కాలువ కొండపోచమ్మకు పోతే, ఒక కాలువ ఆలేరు నియోజకవర్గం పక్కెంబడే, అంటే గంధమల్లకు కావచ్చు, బస్వాపూర్కి కావచ్చు, బస్వాపూర్ ద్వారా మళ్ళీ మన నియోజకవర్గానికి కొంత కావచ్చు, భువనగిరి నియోజకవర్గానికి కొంత కావచ్చు. ఆ విధంగా దాన్ని లెక్కగట్టి ఒక పద్ధతి ప్రకారమే తెచ్చిండ్రు. కాకుంటే ఏంటంటే ఇప్పుడు నేనంటే బాగుండదు అనేది, అంటే నేను ఎమ్మెల్యేగా లేను. నేను ఎమ్మెల్యేగా ఉంటే విధి విధానాలు ఎట్లుండనేది అంటే నాకున్నటువంటి ఆలోచన ప్రకారం ఇంకా దేవాలనో లేకుండా ఇంకా కొట్లాడి ఈ విధంగా దేవాలని చెప్తుంటేనేమో, కానీ నేను అప్పటికి నేను ఎమ్మెల్యేగా లేను. కాబట్టి నేను చెప్పిన ప్రతిపాదనలు కాదు, కేసీఆర్ గారు చేసినటువంటి ఈ ప్రతిపాదనలు అయితే ఇప్పుడు కొంత ఫలితాన్ని అయితే అద్భుతంగా ఇస్తా ఉన్నాయి. ఆయన స్వయంకృత లాభం కోసమే చేసుకున్నారా కాదా? ఆయన స్వయంకృపరాధం అంటే ఇప్పుడు ఆయన 100 ఎకరాల కోసం కొండపోచమ్మ తెచ్చి, ఈ కొండపోచమ్మ సాగర్ నుంచి కూడా ఆయన ఫామ్ హౌస్ కి ప్రత్యేకంగా పైప్ లైన్ తోటి నీళ్లు వస్తున్నాయని ఆరోపణలు. అది అబద్ధము. ఇప్పుడు నీ చేనులో కూడా, ఇప్పుడు నీ గెట్కాల నుంచి నీ నీళ్ళు వస్తే నీకు వస్తాయి, ఇంకోళ్ళకి వస్తాయి, 100 మందికి వస్తాయి. 100 మందిలో కేసీఆర్ గారికి కూడా ఒక సుక్క నీళ్ళు పోతే తప్పే ఉంది. చాలా మంది ఈ ప్రాంత ఆలేరు నియోజకవర్గ ప్రాంత రైతులు ఏమంటారంటే, పైన వేసుకుంటే ఆయన ఫామ్ హౌస్ కి నీళ్లు వస్తాయి, ఆయన వ్యవసాయ భూములలో నీళ్లు వస్తాయి, ఆ బోర్లలో నీళ్లు వస్తాయి, అందుకోసమే ఈ కొండపోచమ్మ సాగర్ ని ఆయన వ్యవసాయ భూమి పైన వేసిండు. ఈ గంధమల ప్రాజెక్టులో వేసుకుంటే ఈ గంధమల ప్రాజెక్ట్ ని కడితే ఆయన ఫామ్ హౌస్ కి ఎట్లాంటి లాభం లేదు అని శాస్త్రవేత్తల. లేదు, నేను దాని గురించి ఆలేరు నియోజకవర్గం గురించి అను క్షుణ్ణంగా చదివినటువంటి వ్యక్తి. నీళ్ళు ఎట్లొస్తాయి, ఎట్లా పోతాయి, ఎక్కడెక్కడ రావస్తాయి, ఏడంగా తేగలుగుతాం అని చెప్పి తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే దాని గురించి నిరంతరం 5 ఏళ్లు ఎమ్మెల్యే ఉన్న తర్వాత కూడా, ఆ ఎమ్మెల్యే పోయిన తర్వాత కూడా నిరంతరం కొట్లాండి. నేను ఒక 5-10 ఏళ్లు దానికోసం జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఏ విధంగా వస్తుంది, ఎట్లా రావాలి, మా నీళ్లు మాకు రావాలని చాలా పోరాటం చేసి, తర్వాత పోస్ట్ కార్డు ఉద్యమం చేసినాం, ధర్నాలు చేసినాం, రకరకాల సైకిల్ ర్యాలీ చేసినాం, బైక్ ర్యాలీ చేసినాం, రకరకాలు చేసినాం. అయితే దాంట్లో ఏదైతే కొండపోచమ్మకు తరలిపోయిందనేది అబద్ధం. కానీ గంధమల్లకు పెద్ద రిజర్వాయర్ చేస్తే బాగుండనేది దాంట్లో సరే నిజం ఉందా అంటే, నిజమా అబద్ధమా పక్కకు పెడితే, దానివల్ల అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఒప్పుకోకపోవడం, తీవ్రంగా వ్యతిరేకించడం, మాకు ఈ ప్రాంతంకు ఈ చిన్న గట్టురు కానీ పెద్దది ఎందుకు అని చెప్పడంతో కొంత అలైన్మెంట్ మార్చి బస్వాపూర్ నుంచి వెళ్ళి ఇట్లా కొన్ని మండలాలకు, తర్వాత ఇప్పుడు గంధమల్ల నుంచి వెళ్ళి తక్కువ సామర్థ్యం ఉంటే ఈ విధంగా పోతుందని కొన్ని చేసిన మాట వాస్తవం. అంతేగాని దానివల్ల కొండపోచమ్మతో మొత్తమే కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వస్తుందని అవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ అవి నిజాలైతే కావు.
అదేవిధంగా మీరు 2009 నుంచి 2014 వచ్చేవారికి మీ ఓటమికి ప్రధానమైన కారణం ఏంది? ఇప్పుడు చెప్పిన కదా, ఇంతకుముందు కూడా గతంలో కూడా చెప్పిన. అవును. ఇప్పుడు నా ఓటమికి నేను పని చేయలేదనో, ఇప్పుడు నేను చెప్పిన అసలు తెలంగాణలో ఆలేరు నియోజకవర్గం అనేది ఆ తెలంగాణ చిత్రపటంలో ముందుగా ఉంచాలని కోరుకున్నటువంటి వ్యక్తిని నేను. మరి అట్లే అభివృద్ధి కూడా చేసిన. ఆ రోజుల్లో కృష్ణా వాటర్ కానీ, చెక్ డ్యాములు కానీ, తర్వాత పోతే ఈ సీసీ రోడ్లు కానీ, లేకుంటే గ్రామాలలో బీటీ రోడ్లు కానీ, తర్వాత ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఇప్పుడు నేను చెప్పినటువంటిది, తర్వాత ఆలేరుకి ఏం కావాలని చెప్పి చేయడానికి చేసినటువంటి వ్యక్తి అయినా ఓడిపోవడానికి కారణం ప్రధానంగా ఏంటంటే కోమటిరెడ్డి సోదరులు నా మీద కట్టినటువంటి కక్ష. అయితే వాళ్ళు కడితే ఓడిపోతారా అంటే ఓడిపోవడానికి చాలా ఈజీగా ఓడగొట్టచ్చు. గెలవడం కష్టం కానీ ఓడగొట్టడానికి చాలా అది చేయొచ్చు. అట్లా నన్ను రకరకాలుగా ఒక బలహీన వర్గాలోడు అని చెప్పి ఒకటి, తర్వాత మేము చెప్తే వినడని, మా కాళ్ళ దగ్గరనే పడి ఉండడని, మేము ఎట్లా అంటే అట్లా పడడని, ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చి మా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడని, ఇగో ఇవన్నీ కారణాలతోని 2014లో నన్ను ఓడగొట్టారు. ఇప్పుడు ఆలేరులో పోయి ఎవరన్నా అడిగితే ఒక ఓటు ఇటు ఒక ఓటు అటు వేయమని చెప్పినటువంటి మాట ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలే. తర్వాత 2018కి వస్తరకు నేను చాలా గట్టిగా పకడ్బందీగా వ్యూహాత్మకంగా నేను ఒక గ్రౌండ్ తయారు చేసినాం. ఒక ఓటు ఇటు ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు అన్నప్పుడు అప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గుంగిడి సుంత ఎమ్మెల్యేగా ఉండేది. అంటే వాళ్ళు టీఆర్ఎస్ కి సపోర్ట్ చేసిరా, కాంగ్రెస్ చేసిరు అన్నట్టే. ఇప్పుడు నేను నన్ను తిట్టిడు అంటే ఆయన తిట్టినట్టే కదా. నేను వాళ్ళకి నోరుతో చెప్పేందుకు ఇప్పుడు నాకు ఏవద్దు అన్నారంటే వేరే వాళ్ళకి ఏమన్నట్టే కదా. అట్లా 2018లో కూడా కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు, 100% సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడైనా నువ్వు మొత్తం రాజకీయ జీవితం వాళ్ళదంతా చూడు, ఒక పార్టీలు ఉంటారు, ఒక పార్టీకి పనిచేస్తారు, ఒక పార్టీలు ఉండి ఒక పార్టీకి మద్దతు చెప్తారు, ఒక పార్టీలు ఉండి ఒకదానికి మాట్లాడతారు, అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. ఒకనాడు ఇప్పుడు నిన్నమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని పొగుడుతా ఉన్నారు, ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గంగెట్లోడు అరే కోటేసుకుంటూ గంగెట్లోడు లెక్కున్నాడే అని చెప్పి అన్న రోజులు మేము అందరం విన్నటువంటి వాటే కదా. ఇప్పుడు ఒక్క మాట కాదు 100 మాటలు తిట్టిరు కదా. ఇదే రేవంత్ రెడ్డిని వాడు ఓటుకు నోటు దొరికినాడు దొంగ, వాడిని పనికిరాడని అన్నారు కదా. అసలే పనికిరాని ఇలా ముఖ్యమంత్రి, అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి అని ఆ నోటితోనే అంటారు కదా. అంటే వాళ్ళకు 2 పెట్టాలి. ఇప్పుడు ఏ మైక్ ఎప్పుడు పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో ఏర్పడ్డది. ఎందుకంటే అవుపడుతుంది కదా మనకు కళ్ళకద్దిగా. గతంలో ఏం మాట్లాడిరు, నిన్నేం మాట్లాడిరు, ఈ రోజు ఏం మాట్లాడిరు, రేపేం మాట్లాడతారు అనే దాని మీద ఒక భావరూపకత అయితే ఉన్నది కదా మనకు. అట్లనే 2018లో కూడా వాళ్ళు ఇట్లయితే కూడా అటోటి ఇటోటైనా ఇంటట్లేరని చెప్పి ఇద్దరిని ఇండిపెండెంట్ వేయించి వాళ్ళ నా ఓట్లను చీల్చి నాకు పడే ఓట్లను చీలగొట్టి అట్లా ఓడిపోయి. ఏమంటారంటే ఇంత బలమైన నాయకులు అంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే రేవంత్ రెడ్డిని తిట్టిరు వీళ్ళు. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయినా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా పార్టీ నుంచి బర్తరఫ్ చేయకుండా, ఎటువంటి పార్టీ చర్యలు తీసుకోకుండా ఇంకా పార్టీని కొనసాగించి ఇప్పుడు ప్రస్తుతం మంత్రి పదవిలో కూడా ఉన్నారు. ఇంకా కొనసాగించడం బలమైన నాయకులనా లేకుంటే ఇంకేమైనా చేస్తారన్నా? 2 విషయాలు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల కిందనే బలహీనమైపోయింది దేశంలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం బలహీనత అయిపోయింది. సరే, రాహుల్ గాంధీ గారు వీళ్ళందరూ కూడా బలహీనపడ్డారు. కాబట్టి బలహీనపడ్డప్పుడు ఎవడొరుకుంటే ఏం చేసేటట్టు లేదు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదో అనుకోకుండా అకస్మాత్తుగా గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి కూడా నమ్మకం లేదు కదా. అరే గవర్నమెంట్ వస్తుంది, నేను గవర్నమెంట్లో నేను ముఖ్యమంత్రిని అవుతాను. ఇప్పుడు ఒకవేళ ఆయనకి నమ్మకం ఉంటే గిన్ని హామీలు ఇచ్చేటోడా? అసలు ఈ దేశ బడ్జెట్ అంతా వచ్చినా రాష్ట్ర బడ్జెట్లో లేనటువంటి హామీలు ఇచ్చేటోడా? అట్లనే కాంగ్రెస్ పార్టీ బలహీనమైంది కాబట్టి కోమటిరెడ్డి వాళ్ళని సస్పెండ్ చేయలేకపోయింది. నేను జిల్లా ప్రెసిడెంట్గా అనేక సందర్భాల్లో కోదండరెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉండే, పిసిసి ప్రెసిడెంట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే. మేము ముగ్గురం కలిసి ఈ మాటలలో సస్పెండ్ చేద్దామని చెప్పి అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వంలో ఆగండి అని భయపడి అంటే అప్పటికే కొంత బలహీనపడ్డది కాంగ్రెస్. ఇప్పుడు నాయకత్వం పటుత్వం ఉంటే దాని వేరుంటుండే.
అందుకని చెప్పి వాళ్ళను అట్లా బతికిపోయారు అంతే తప్ప వేరే విధంగా లేదు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పల్లెకు పోయి ప్రతి కార్యకర్తకి ఒక యుద్ధ ప్రాతిపదికన మీరు కాంగ్రెస్ గురించి ప్రచారం చేశారు. అంత కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా ఉన్న మీరు పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే ఇప్పటిదాకా కూడా నేను ఇదివరకు దాకా కూడా చెప్పాను నేను. ఎందుకంటే ఇప్పుడు నేను రెండవసారి ఓటమి జరిగిన తర్వాత నల్లగొండలో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరి ఎంపీ ఇచ్చిర్రు. ఇది ఎక్కడ అన్యాయము? ఇప్పుడు ఎన్ని మాటలన్నా క్రమశిక్షణ చర్య తీసుకునే పరిస్థితి లేరు. అది పక్కకు పెడితే నల్గొండలో ఓడిపోయినటువంటి మా లెక్కనే ఆయన కూడా ఓడిపోయిండు. ఓడిపోయినటువంటి ఆయన తీసుకొచ్చి భువనగిరిలో ఎంపీగా టికెట్ ఎట్లు ఇస్తారు? ఇదేం పద్ధతి? ఇది ఎక్కడ అన్యాయము? అసలు కనీసము ఈ పార్టీలో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇంకోటి, మాకు వ్యక్తిగతంగా కోపాలు ఉండొచ్చు, వ్యక్తిగత కక్షలు ఉండొచ్చు. ఉన్నప్పటికీ ఇక అసలు ఈ పార్టీ అసలు ఆ విధంగా తెచ్చి ఇలా పెడితే ఇక ఏమైనా ఉందా అసలు అనే కోణం ఒకటే కోణము. తర్వాత నాకు శత్రువులుగా కాంగ్రెస్ పార్టీ మీద కోపం లేదు అంటే కాంగ్రెస్ పార్టీ నాకేం ద్రోహం చేయలే. కాకుంటే ఇద్దరు వ్యక్తులను నిర్వీర్యం చేయలేకపోతుంది కదా పార్టీ అనేది కూడా ఒక బాధ ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వతహాగా నాకు అవకాశం ఇచ్చింది, తర్వాత నాకు డిసిసి ప్రెసిడెంట్ చేసింది, నేను ఏఐసిసి మెంబర్గా కూడా ఉన్నాం. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత వీక్ అయిపోయి ఇటువంటి దుర్మార్గులను కనీసం ఇప్పుడు పార్టీని తిట్టిరి, సోనియా గాంధీ కంచెలు మొదలు పెడితే అందరిని తిట్టిరి, తర్వాత ఉన్న ఇన్ఛార్జీలను తిట్టిరి, అందరిని తిట్టినా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్య తీసుకోరు. తర్వాత నల్గొండలో ఓడిపోయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మళ్ళీ భువనగిరిలో టికెట్ ఇవ్వటం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. అసలు ఈ పార్టీలో ఎట్లా కొనసాగుతాం? పార్టీ మీద కోపం లేకపోయినా పార్టీ బలహీనపడ్డది, ఉన్నటువంటి నాయకులు బలహీనపడ్డారు. తర్వాత ఓ పక్కనేమో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది నాకు ప్రధానంగా శత్రువు. ఎందుకంటే నన్ను 2 సార్లు నేను ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారకులు వాళ్ళు. కాబట్టి అటువంటి ఆయన ఇక్కడికి వస్తే నేను పార్టీ మారాలనా, లేకుంటే ఆయనకే బ్రహ్మరథం బట్టి నా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆయనకు జై జై అని చెప్పి నేను మొయ్యాలా అనేది మీరే చెప్పాలి. కాబట్టి ఆ కారణంతోనే నేను ఆత్మగౌరవాన్ని చంపుకోలేక నన్ను ఓడగొట్టిండ్రు అనేది నేను కూడా కక్ష తీర్చుకోవాలి. అంటే వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళ? 100% ఉంటుంది. అసలు అసలు నేను పార్టీ మారడానికి కారణమే అదొక్కటి, వేరేది ఏం లేదు. అప్పుడు నేను బీఆర్ఎస్కి పోవాలనో టీఆర్ఎస్కి పోవాలనో ఆలోచన కూడా లేదు నాకు. ఆ క్రమంలో నాకున్నటువంటి దానికి అప్పుడు కేసీఆర్ గారు సరే కాంగ్రెస్ పార్టీలో అట్లా జరుగుతూ ఉంది, మరి ఇక నువ్వు వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా ఆహ్వానించడం. సరే ఆ కారణంతో నేను పోయితే దాంట్లో ఉన్నా అంటే దాంట్లో కూడా అదే బాధ తప్పలే. అంటే మీకు అప్పుడు టీఆర్ఎస్ లోకి ఏ పదవి ఇస్తారని మీకు? అదే ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, రకరకాల పదవులు ఇస్తా అని చెప్పి ఏమి ఇయ్యలేదు నాకు. కానీ ఇయ్యకపోయినప్పటికీ అప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే 2018 తర్వాత రెండోసారి గవర్నమెంట్ ఏర్పడ్డది. సరే గవర్నమెంట్ లేదని ఇస్తారు అని చెప్పి నేను అనుకున్నాం. కానీ అక్కడ భిన్నంగా జరిగింది ఏంటంటే నేను నియోజకవర్గంలో రోజు ప్రజల కోసం పనిచేసేటోను. నేను భిక్షమయ్య గౌడ్ అంటే నాయకుడు కాదు, సేవకుడుగా పనిచేద్దామనే భావనతో రాజకీయాలకు వచ్చినోని. కానీ టీఆర్ఎస్లో జాయిన్ అయినాక ఏమైపోయిందంటే కనీసం నియోజకవర్గానికి కూడా రాలేకపోతున్నాం. కనీసం మనకి ఇక్కడ కూడా చెప్తున్నా కదా, నేను ఆత్మగౌరవం కోసం బతికేటోని. అసలు ఆత్మగౌరవం కాదు, ఇక్కడ కూడా వచ్చినాక ఏమైపోయిందంటే కనీసం నియోజకవర్గం సరే కేసీఆర్ గారిని అయితే కలవడం లేదనేది ఒక భాగం అయితే నేను ఎక్కడ తిరగలేకపోతున్నాను. నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే నేను ప్రజల కోసం బతికేటోని, కానీ ఇక్కడికి వచ్చి ఇట్లా ఉండాలంటే నా వల్ల కాదు అని చెప్పి నేను అప్పుడు కూడా పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయినా, బీజేపీలోకి పోయినా. బీజేపీలో పోయి నేను ఒక 7-8 నెలలు బీజేపీలో కూడా చాలా స్ట్రాంగ్గా ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి న్యాయం చేయాలనే దాని మీద చేసిన క్రమంలో మళ్ళీ ఏమంటారు చూసినావు,
ఎత్తుకపోయిన తీగ మళ్ళీ కాలుకు తగ్గినట్టు మళ్ళీ రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి జాయిన్ అయ్యిండు. తర్వాత అక్కడ మునుగోడు ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాడు. నన్ను ప్రధానమైనటువంటి శత్రువులు మళ్ళీ ఈ పార్టీకి వస్తే నా లక్ష్యం ఏంది, వాళ్ళను ఓడగొట్టడమే లక్ష్యమే, వాళ్లకు రానికపోవడమే లక్ష్యమే. అటువంటి క్రమంలో అని నేను బీజేపీ నుంచి వెళ్ళి కూడా నేను మళ్ళీ అప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి లేదు అప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు వెళ్ళిపోయారు కాబట్టి మాకు ఒక బలహీన వర్గాలైనా అది కూడా గౌడ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఒక నాయకుడు కావాలని నీకు అద్భుతంగా ఏదైనా చేస్తామని చెప్తే అప్పుడు మళ్ళీ రావాల్సి వచ్చింది. అయితే దీంట్లో ఈ కాంటెస్ట్లో ఎక్కడ అందరిలాగా ఈ జిల్లాలో అనేక మంది పార్టీలు మారితే పదవుల కోసం మారింది. నాకు ఎక్కడ పదవి రాలేదే, మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ విషయంలో ఏమంటారంటే చాలా మంది నాయకులు నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ భిక్షమే గౌడ్కి ఉన్న భూమి తగాదాల వల్ల ఆ తగాదాలు పరిష్కారం చేసుకోవాలనే టీఆర్ఎస్ పార్టీలకు మారాడు. అయితే దీని మీద నేను చెప్తా, దాని మీద 2015లో నా మీద కేసులు పెట్టించు, పేర్లు నేను చెప్పాను కానీ మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మూర్ఖులే, మన నియోజకవర్గం వాళ్ళే నా మీద రాజకీయ ఎదుగుదల చూడలేక, లేకుంటే ఒక బలహీన వర్గాలోడు ఎదుగొద్దిగా అనుకుంటా ఉన్నట్టు ఈ పార్టీలు ఆ పార్టీ కాదు, అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఒకే సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి, అంటే ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, అన్ని పార్టీలు కలిసి నా మీద 2015లో కేసు పెట్టారు. కేసు పెడితే నేను కేసు గురించి కొట్లాడినా. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. 100 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వాడే చేసిండు. పంచాయతీ ఏంటంటే నేను ఒకడు భూమి అమ్మి నేను అమ్మలేదు అన్నాడు. అమ్మకుంటే వీళ్ళకేమో నొప్పి, నేను గవర్నమెంట్ భూమి కబ్జా పెట్టలే, నేను భూమి ఎకరం లేకుండా వచ్చి 50 ఎకరాలు సంపాదించలేదు, లేకుంటే ఈ పేదోళ్ళ ఎస్సీల భూములు నేను కబ్జా పెట్టలే, లేకుంటే ఏదన్నా గవర్నమెంట్ తాలూకు భూములన్నీ తీసుకొచ్చి నేనేమో తీసుకోలేదు. ఎవడో అమ్మితే వాళ్ళు అమ్మలేదంటే దాని మీద కేసు పెట్టి నన్ను బదనాం చేయడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు దీంట్లో 2 విషయాలు. ఇప్పుడు ఎవరి భూమో నాకు అమ్మలేదు అంటుడు, కొట్లాట ఎవరికి వానికి నాకు కదా, మీకేం తీట? ఇప్పుడు వానికి అమ్మినోడు వాడు, నేను అమ్మలేదని అంటుండు, అంటే వాడికి నాకు పంచాది కదా, మీకెందుకు తీట నొప్పి? కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందరు ఇంకా కొంతమంది దొంగలు కలిపి నా మీద 2015లో కేసు పెట్టారు. మరి కేసు పెట్టి గెలిచిరా? మీరు కేసులో గెలవాలి కదా. 2015లో చేస్తే 2016-17 వరకే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. అరే వాడు రిజిస్ట్రేషన్ చేయలేదని పెట్టింది, వాడే రిజిస్ట్రేషన్ చేసిందని పెట్టినాక ఇక కేసు లేదు కదా. మరి కేసుల గురించి అని మీరు అంటారు. అయినా 2018లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన కదా, 2018లో పోటీ చేసిన, 2018లో పోటీ చేసి అయిపోయిన తర్వాత ఓడిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి టికెట్ తెచ్చుకుంటు కాబట్టి నల్గొండ ఆయన భువనగిరికి ఎట్లా తెస్తాడు, భువనగిరిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నేనెట్లా పనిచేయాలి, నన్ను ఓడగొట్టిండు ఒక కారణం అయితే, రెండోటి మమ్మలను బానిసలుగా లేకుంటే బలహీన వర్గాలను మొత్తమే ఒక ఆత్మగౌరవం లేని లెక్క చూసినటువంటి వాళ్లకు నేను ఎట్లా చేస్తా అని చెప్పి దాని మీద కారణంతోనే నేను పార్టీ మారిన. కానీ పార్టీ మారితే నాకేమైనా లాభం జరిగిందా? ఇప్పుడు మీరు అన్నట్టు కేసులేమో ఫోరెన్సిక్ రిపోర్టే 2017లో వచ్చాయి, 2016-17లో వచ్చింది. 18లో నేను కాంటెస్టే చేస్తే, నేను పోటీ చేస్తే 18లో. మరి 18లో పోటీ చేసినాక 19 ఓడిపోయినాక ఎందుకు పోతా? ఒకవేళ ఓడిపోయినాక నిజంగా కూడా దాంట్లో ఏముందని పోతాం. కాబట్టి అవి నా మీద గిట్టకుండా దొంగలు, ఇప్పుడు ఏ పార్టీలైనా దొంగలు ఉంటారంటారు కదా, ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది భిక్షమే కాబట్టి జైలుకు పోతాడు రేపే, సిగ్గు శరము లజ్జ ఉండాలి కొడుకులకు కనీసం. రేపే పోతాడు, రేలుండే పోతాడు, ప్రచారం అంతా జిల్లాలో అని అసలు నేను కాబట్టి మొన్నోని కాబట్టి తట్టుకోగలిగినాం. అంటే బలహీన వర్గాల పుట్టినప్పుడు అనేక బాధలు ఉంటాయని చెప్పి తెలుసు, ఎందుకంటే అనుభవించినటువంటి నాలాంటి వారికి చాలా తెలుసు. రకరకాల మాటలు అంటుంటే కూడా మనం ఛేదించుకుంటూ ముందుకు పోయినాము. కానీ దానికోసం పోయి లేకుంటే ఏదైనా పదవి వచ్చిందా, ఏ పార్టీలో మారినా నా డబ్బులే 2 రూపాయలు ఖర్చు పెట్టి తిరిగినాం తప్ప ఎవడన్నా రూపాయి ఇచ్చింది లేదు, లేకుంటే ఎవడన్నా ఓ పదవి ఇచ్చింది లేదు. ఆ విధంగా పార్టీలు మారాల్సి వచ్చింది. పార్టీలు మారింది కేవలం ఆత్మ గౌరవం కోసమే మారినాము. నేను ఎవరి దగ్గరనో
తాకట్టుబడి కిందపడి పనిచేయాలని ఆలోచనతో చేయలేదు. కేవలం నన్ను ఓడగొట్టిండ్రు, యుద్ధంలో నేను కూడా వాళ్ళని ఓడగొట్టాలని రాజగోపాల్ రెడ్డిని ఒకసారి ఓడగొట్టినాం మునుగోడులో. నేను మారి నాకు చాలా సంతోషం అనిపించింది. అరే బిడ్డ నన్ను ఓడగొట్టుడు కాదు, బలహీన వర్గాలు కూడా ఎట్లా ఓడగొడతారో చూపెట్టినాం. కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు టీఆర్ఎస్ పార్టీకి వచ్చిర్రు, అదేవిధంగా బీజేపీ పార్టీకి పోయారు. బీజేపీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి మీరు మారేటప్పుడు భిక్షమయ్య గౌడ్కి ఎమ్మెల్సీ పదవి వస్తుంది అని చాలా మంది నాయకులు, విశ్లేషకులు చాలా మంది మాట్లాడుకున్నారు. మీకు ఎమ్మెల్సీ పదవి రాలేదు. రాబోయే రోజులలో మీకు ఈ టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుందని అనుకుంటారు? అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక్క విషయం ఏంటంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరి సమక్షంలో నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నమాట వాస్తవం. అది కేసీఆర్ గారే అన్నారు. కానీ జరిగింది ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చేటప్పటికీ నాకే మళ్ళీ పిలిచి ఈసారి నేను పోటీలో నిలబెడదామని అనుకుంటున్నాం, ఎమ్మెల్యేనా ఎంపీయా ఏది నిలబెట్టాలని నేను ఆలోచన చేస్తున్నా. ఈ నామినేటెడ్ పోస్ట్ వద్దు, ఎందుకంటే పరిగెత్తే గుర్రానికి చిన్నది ఇచ్చడం వద్దు అని చెప్పంటే సరే ఓకే సార్ అని చెప్పి ఊకున్నాము. అది దాంట్లో ఏ కారణాల చేతనో ఎమ్మెల్యే, ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వకపోవడం, సరే రకరకాల కారణాలు కావచ్చు. ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ సందర్భంలోనైనా పిలిచి చెప్పిండ్రు. సరే ఇప్పుడు అటువంటిది జరుగుతుందని నేను అనుకోను, జరగదు. ఎందుకంటే మీకు ఏమైనా హామీ ఇచ్చారు వచ్చేసారి ఏమైనా ఎమ్మెల్యే టికెట్ కానీ టికెట్ కానీ మీకే ఇస్తాం? ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసుడు ఖాయం. ఆలేరు ఎమ్మెల్యే మీ టికెట్ ఇప్పుడు ఆలేరు ఉంటుందా లేకుంటే డీలిమిటేషన్ అవుతుందా తెలియదు కదా. అంటే ఇప్పుడు రాబోయే రాజకీయాలలో 3.5 ఏళ్ళు ఉంది. కాకుంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది ఖాయం, కానీ ఎక్కడంగా పోటీ చేస్తాం అనేది నాకే తెలియదు కదా. ఇప్పుడు యాక్టివ్గా మీరు పనులు కొనసాగిస్తున్నారు. ఏ ఇబ్బందులు జరిగినా, కార్యకర్తలకు ఏ ఇబ్బందులు ఉన్నా నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. అన్న రమణాకర్ అన్న, నేను ఇప్పుడు కాదు గత 20 ఏళ్ల నుండి రాజకీయాలలో పేదలకు సాయం చేయడం అనేది నా నైజం. ఎవరైనా గట్టిన పేదైనా చనిపోతే ఇంతో అంతో హెల్ప్ చేయాలనేది. తర్వాత కార్యకర్త మనతోని ఇప్పుడు ఆలేరు నియోజకవర్గంలో కావచ్చు, భువనగిరి కావచ్చు, మునుగోడు కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నేను ఏదో ఒక పార్టీలో వాళ్ళందరికీ కూడా సేవలు అందించినాం. పార్టీ వైజ్గానా ఇట్లనా అట్లనా అనేది ఒక బాగుంటాయి. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ అన్ని నియోజకవర్గాల ప్రజలు నా దగ్గరకు వచ్చేటోళ్ళు. ఎందుకంటే బలహీన వర్గాలోడనో, లేకుంటే ఫోన్ ఎత్తుతాడనో, లేకుంటే మనకు మాట్లాడగలుగుతాడు కెపాసిటీ ఉందనో రకరకాలుగా వచ్చేది. అయితే అట్లా ఇప్పుడు కూడా నేనేమంటున్నా అంటే ఏ రకం ఏదైనప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. కాకుంటే కేసీఆర్ గారు ఎక్కడ మనల్ని నిలబెట్టమంటాడు అనేది ఒక భావన. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు బలహీన వర్గాలది ఉధృతంగా నడుస్తూ ఉంది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ చూసినటువంటి పరిస్థితి కులగణన అనేది చెప్పి చేస్తున్నాం. కులగణన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి కాంటెస్ట్లో బలహీన వర్గాలకు కూడా సీట్లు ఇవ్వాలి. 42% లోకల్ బాడీలు అయినా రేపు జరగబోయే పార్లమెంటు అసెంబ్లీలు అయినా వాళ్ళ దామాషా ప్రకారం ఇవ్వాలనే ఒక చర్చ అయితే బలంగా నడుస్తుంది. కింది స్థాయిలో గ్రామాలలో కావచ్చు, ప్రజలలో కూడా బలహీన వర్గాలకు వాళ్ళకు దామాషా ప్రకారంగా టికెట్లు కేటాయించాలనే ఆలోచన ఉంది. దాంట్లో ముందుగానే బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, బలహీన వర్గాలకు చెయ్యాలి ఇవ్వాలనే దాని మీద ఉంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టికెట్ వస్తుంది, ఖచ్చితంగా పోటీ చేస్తాం. రాబోయే రోజులలో భిక్షమయ్య గౌడ్ని మంత్రిగా చూసే అవకాశం ఉందా? సరే, ఇప్పుడు ప్రభుత్వంలో మనం ఎమ్మెల్యే గెలవడం ముఖ్యం. ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ఏమవుతామనేది మనకు తెలియదు. మనకు అంత పెద్ద ఆశలు లేకపోయినప్పటికీ నేను ఒక్కటే చెప్తా, ఎప్పుడైనా అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మనకు ఒక అవకాశం ప్రజలకు సేవ చేసేది రావాలి. ఎమ్మెల్యేనా ఇంకోట మనం ఎమ్మెల్యేగా నిలబడదాం. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇక దాని తర్వాత ఆలోచన కదా. ప్రస్తుతం కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతుందంటారు? 2 సంవత్సరాల పాలన దగ్గరకు వస్తుంది. ఈ కాంగ్రెస్ పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తే నిజంగా కూడా విచిత్రం అనిపిస్తా ఉంది. ఇన్ని తిట్లు ఏ ముఖ్యమంత్రిని తిట్టలేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటారు కాబట్టి. కాంగ్రెస్ పార్టీ మేమున్న కాంగ్రెస్ వేరు అప్పుడు. ఇవాళ రేవంత్ కాంగ్రెస్ ఇది గతి తప్పిన కాంగ్రెస్ అయిపోయింది. ఎందుకంటే
ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు కాక ముందు కూడా ఇప్పుడు మొత్తము 420 హామీలు ఇచ్చి ఏ ఒక్కటన్నా అమలు చేసిందా అంటే ఇక చెప్తే సిగ్గిపోతుంది. ఏ ఒక్కటి అమలైనటువంటిది దాఖలా టీఆర్ఎస్ పార్టీ కూడా చాలా హామీలు ఇచ్చింది, చాలా కూడా అమలు చేయలేదు. సరే ఇప్పుడు దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ చెప్పని కూడా చేసింది. మరి చెప్పినవి సరే ఒకటి రెండు మీరంటే నేను ఆ పార్టీలో అప్పుడు లేను కాబట్టి నాకు తెలియకపోయినా తెలిసినా ఏదైనప్పటికీ ఏంటంటే ఎవరు చెప్పినా వర్గాలకి 3 ఎకరాల భూమి అని, అదే అన్న దళితులకు 3 ఎకరాల భూమి అని కొంతమందికి ఇచ్చిన తర్వాత ఒక సమస్య వచ్చింది. ఏంటిదంటే భూమి దొరకకపోవటం, గవర్నమెంట్ భూములు లేకపోవటం, భూమి కూడా విపరీతమైన రేట్లు కావటం, అందుకని చెప్పి మళ్ళీ ఆలోచన చేసి దళిత బంధు పెట్టింది కదా. అన్ని గ్రామాల్లో కూడా దళిత బంధు ఇవ్వలేదు. ఏది ఇప్పుడు ఈ బడ్జెట్ లో రాష్ట్ర బడ్జెట్ అన్ని గ్రామాలకు ఇస్తే ఎట్లుంటది? ఇది ఉండలేదు కదా. అంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలకు ఇచ్చి చూస్తే వాళ్ళ స్థితిగతులు కొంత ఏ విధంగా మారుతాయి, ఏ విధంగా అవుతాయి అని చెప్పినాక మిగతాది ఆటోమేటిక్గా మిగతాది అవుతుంది కానీ ఒకటేసారి ఇవ్వలేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పెట్టిన పథకాలలో సన్నబియ్యం, ఉచిత కరెంటు, ఉచిత ఫ్రీ రవాణా, స్త్రీలకి ఉచిత రవాణా, ఇవన్నీ ఈ సన్నబియ్య పథకం కానీ, ఉచిత కరెంటు కానీ, ఈ రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇవన్నీ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు ఇవ్వచ్చు, కానీ వరుసగా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వాళ్ళని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుంది కదా. అయితే ప్రజలకు అవసరం కరెంటు రెప్పపాటు పోకుండా కేసీఆర్ గారి ప్రభుత్వం కేసీఆర్ కూడా సన్నబియ్యం ఇస్తానని చెప్తా. ఏదో సన్నబియ్యం ఇస్తా అనేది మళ్ళీసారికి ఇస్తా అనొచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే కరెంటు రెప్పపాటు పోకుండా కరెంటు ఇచ్చినటువంటిది కేసీఆర్ గారు. ఇప్పుడు మనం స్టార్ట్ చేయకముందుకే ఒక 2 గంటలు పోయింది కరెంటు. నిజంగా ఇవాళ స్వచ్ఛమైన కరెంట్ ఇస్తున్నారంటే అదేమి ఇస్తలేరు. మీరు చెప్పిన విధంగా వాళ్ళు తెచ్చిన స్కీమ్ ఏం కాదు అది. ఉచిత కరెంట్ అనేది కేసీఆర్ గారు 24 గంటల కరెంటు, ఉచిత కరెంటు రాజశేఖర రెడ్డి గారు తెచ్చినప్పటికీ ఇవాళ 24 గంటలు ఉచిత కరెంటు, మోటార్లు కాలిపోకుండా, మీటర్లు కాలిపోకుండా, ట్రాన్స్ఫారాలు పేలిపోకుండా ఇచ్చినటువంటి నాయకుడు అంటే కేసీఆర్ గారే. తర్వాత అది ఇచ్చింది. ఇప్పుడు మీరు అంటున్నారు సన్నబియ్యం ఇచ్చినారు, అది ఆరంభ శూరత్వమే. ఇప్పుడు రైతు రుణమాఫీ లెక్కనే, రైతు బంధు లెక్కనే ఇది సన్నబియ్యం 4గురికి ఇచ్చిర్రు, ఫోటో దిగిర్రు. ఆ సన్నబియ్యం నిజంగా సన్నబియ్యమేనా లేకుంటే పాలిష్ పెట్టిన బియ్యమా తెలియదు. ఇప్పుడు వాటికి బట్టి బ్రహ్మాండమైనటువంటి ఫోజులు ఇచ్చి వాళ్ళు ఇట్లా అన్నం తింటారు. నేను అడుగుతా ఉన్నా, గా ఒక అక్కింటికి పోయి తినొచ్చు కదా, 2500 నీకు ఇస్తా అన్నా కానీ నీకు ఇంకో 4 రోజులకు ఇస్తా అని చెప్పి అంటే అప్పుడు ఆడికి పోతే చెప్తుంది, ఆమె చీపురు గడ్డ పట్టుకొని సమాధానం చెప్తుంది. నాయకులు ఇప్పుడు చెప్పింది గదంతెందుకు? మొన్న ముఖ్యమంత్రి అన్నా శాత కాదా ఈ ప్రభుత్వాన్ని నడపడం, నన్ను కోసి పోగులేసినా నా దగ్గర రూపాయి లేదని ముఖ్యమంత్రి అంటుంటే స్వయాన ఇక అది ఏం చేస్తాడన్నట్టు అవుపడుతుంది. మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్ని చేసినా స్వయాన ఒక ముఖ్యమంత్రి, ఒక టీం లీడర్ ఈ రాష్ట్రానికి అద్భుతంగా అందిస్తా అన్నటువంటి అబద్ధాలు చెప్పినటువంటి హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ నా చేత కాదా నేను ఎత్తేస్తున్నా అని చెప్తే ఇంకేం పాలన అసలు ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవరన్నా హైడ్రా అని తెచ్చిండు, హైడ్రా పేద ప్రజల వాళ్ళ మీద బుల్డోజర్లు పెట్టిండు, పేద ప్రజల జీవితాలు ఆగమైపోయినాయి. ఇప్పుడు అది అట్లుండని ఎవరన్నా వ్యాపార పరంగా వ్యాపారస్తులు ఎవరన్నా సుఖంగా ఉన్నారా అంటే ఒక నాయకుని కెపాసిటీ మీద ఉంటుంది, ఒక నాయకుడి ధైర్యం మీద ఉంటుంది. రెండోసారి నేను ఏమంటున్నానంటే 10-15 సీట్లు కూడా రావన్నా. రెండోసారి వచ్చుడు ఎక్కడిది? ఇంకో ఏడాది గడిస్తే అసలు వీళ్ళు ఊర్లలో కూడా పోలేరు. ఇవన్నీ జనాకర్షణ పథకాలు కాదంటారా వాళ్ళు పెట్టి పథకాలన్నీ? జనాకర్షణకు జనాల్ని నమ్మించి మోసం చేయడం కాదు, జనం కడుపు నింపేటువంటి పథకాలు కావాలి. ఆ జనం కడుపు నింపే పథకాలు వెయ్యి. మరి ఇప్పుడు సన్నబియ్యం కూడా 1 రోజు 2 రోజులు ఇచ్చారు, వాళ్ళు ఎక్కడిస్తారో ఇయ్యరో తెలియదు మనకు. అసలు అది ఇస్తారా, కొనసాగదా కూడా తెలియదు. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బియ్యం ఇస్తారు, వీళ్ళు పోతారు అనేది అన్ని ఉట్టి మాటలు, అది నమ్మశక్యంగా లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అన్ని రంగాల ప్రజలు ఇవాళ ఇబ్బందులలో ఉన్నారు. అసలు తెలంగాణ ఆర్థిక విధ్వంసం జరిగిపోయింది. తెలంగాణ మళ్ళీ ఒక 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం చేసిర్రు.
తెలంగాణలో ఏమి కూడా అట్టడుగు వర్గాల దగ్గర నుంచి వెళ్ళిపోతే సబ్బండ వర్గాలు ఇవాళ అందరూ దుఃఖంలో ఉన్నారు, ఎవరు సంతోషంగా లేరు. ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా జేబులు నింపుకొని ఉండొచ్చు, సిగ్గు వాళ్ళు మాట్లాడితే సిగ్గు అనిపించదు. ఏమన్నంటే దివాలా తీసింది రాష్ట్రం అంటాడు. అరే ఎవడో చెప్తాడా? అసలు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రాన్ని దాన్ని అందంగా ఎట్లా తీర్చిదిద్దాలని చూడాలి. ఏమనంటే కేసీఆర్ గారు అప్పులు చేసిండు అంటాడు. అప్పులు 4 కోట్ల అప్పులు చేస్తే 4 లక్షల కోట్ల అప్పులు చేస్తే 40 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించిండు కదా. ఇప్పుడు అప్పు చేసేటంటే దానికి ఆస్తి కూడా ఉంది కదా. నిజంగా అప్పు చేసి ఉట్టిగానే వీళ్ళ లెక్కనే హెలికాప్టర్లో చక్కరికి ఇప్పుడు వాళ్ళు ఆఖరికి ఈ రోడ్డు మీద ఆటోలు తిరుగుతాయి చూసిండ్రా, ఏది గదే రూపాయి 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 రూపాయలు ఆటో మీద పోతుంటారు కదా, ₹2 ₹3 అట్లా హెలికాప్టర్ల మీద తిరుగుతున్న సిగ్గు అనిపిస్తలేదు ఆ మంత్రులకు. ఈడెక్కడ దిగుతారు, ఆడెక్కడే దిగుతారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ టీఆర్ఎస్ పెట్టిన పథకాలలో, టీఆర్ఎస్ చేసిన పనులలో, ప్రాజెక్ట్ పనులలో కమిషన్ బేస్ మీదనే వీళ్ళు పనిచేసిర్రు, కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు కట్టిర్రు అని అంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నేనేమంటున్నా అంటే మీదే ప్రభుత్వం ఉంది కదా, కమిషన్ పట్టుకోండి, మరి జైలు నాసిరకంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నాసిరకంగా ఉంది, అది కూలిపోయే విధంగా ఉంది అంటుంటారు. ఇప్పుడు అది మొత్తం ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని గ్రావిటీ ద్వారా పోయింది, ఎన్ని ప్రాజెక్టులు కట్టారు. ఒక పిల్లరు ఏదో పగిలిపోతానో కుగిపోతానో దాన్ని రిపేర్ చేసుకుంటారు. అట్లా కూడా కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎన్ని కొట్టుకుపోయినాయి, ఎన్ని కూలిపోయినాయి, అవన్నీ లెక్క అయితాయా? ఏదో ఒకటి డిఫెక్ట్ ఉండొచ్చు. అంటే పని చేయడంలో పని కేసీఆర్ గారు చేసిర్రా? ఎవరో కాంట్రాక్టర్, ఎల్ఎన్టీ కాంట్రాక్టర్ అంటే ఏమన్నా ఆశుభాషోడు ఏం కాదు కదా. వీళ్ళు కమిషన్ల వల్లే ఈ ప్రాజెక్టులన్నీ రాశిరకంగా అయినాయి. ఇప్పుడు కమిషన్ల వల్లే అని చెప్పినటువంటి వాళ్ళు కమిషన్లు ఏడ తీసుకున్నా కూడా నిరూపించాలి కదా. మీ ప్రభుత్వమే ఉంది, మీ దగ్గరనే అన్ని రకాలుగా ఇంటెలిజెన్స్ ఉంది. మరి ఇన్నిసార్లు రోజు పేపర్లు ఇస్తుంటారు, బెదిరిస్తుంటారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఒక మంత్రి చెప్తే సిగ్గు అనిపిస్తుంది. అది మొత్తం ఖర్చే 1,00,000 కోట్లు కాలేదు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుందా? అంటే ఇప్పుడు గల్లనే అవపడుతుంది కదా. ఇప్పుడు నీకు 1,00,000 కోట్ల అవినీతి అంటే 1,00,000 కోట్లు అసలు ప్రాజెక్టు కాస్తే 1,00,000 కోట్లు కావాలి. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరిగినట్టు? అంటే ఇవన్నీ వాళ్ళు ఆడలేక మధ్యలో ఓడనట్టు రకరకాలుగా బదనాం చేయాలని చెప్పి, ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇప్పుడు ఏది చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు ఇది కూలిపోయింది, అది కమిషన్లు తీసుకున్నావన్నా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఆ కాళేశ్వరం లేకుంటే ఇవాళ నీళ్ళే రాకపోవు, ఇవాళ వస్తలేవు కూడా. అంటే కాళేశ్వరంలో నీళ్లు తెచ్చి వీళ్ళకు పోస్తే ఆయన బోర్లు పోసినాయి, చెరువులు నిండినాయి, ఎండాకాలంలో మత్తలు దునికినాయి. అటువంటి పరిస్థితి ఇవాళ ఎందుకు లేదు? అరే పేరు వస్తుందేమో, ఇప్పుడు దిక్కు కేసీఆర్ గారికి పేరు రావద్దు, ఈ ప్రాజెక్టులన్నీ వ్యర్థమైనటువంటి ప్రాజెక్టులన్నీ నిరూపించాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది విఫలమైపోయినరు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చీకొడుతూనే ఉండరు, చీకొట్టిండ్రు. ఇంకా 4 రోజులు అయితే ఊరలో పోతే తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ చేసిన బీసీ కులగణన, బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిగా ఈ బీసీ కులగణన పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బీసీ కులగణన వాళ్ళన్నదే. ఇప్పుడు కామారెడ్డిలో 42% మేము బీసీ డిక్లరేషన్ చేసి ఏమన్నారు, కులగణన చేస్తున్నామన్నారు. వాళ్ళ తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది? కులగణన చేస్తా అని చెప్పి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి చెప్పిండో 56 ప్రశ్నలు వేసినప్పుడే మేము అనుకున్నాం ఇది కులగణన చేయాలని వాళ్ళ ఉద్దేశం లేదు, కేవలం రాజకీయ లబ్ధి కోసమో మేమేదో అన్నమాట తప్పించుకోవడానికి ఏదో చేయాలని చెప్పి చేసిర్రు తప్ప ఎక్కడ చేసిర్రు, ఏ ఇండ్లకు వచ్చిర్రు? కులగణన అంటే ప్రతి ఒక్క ఇంటికి పోయి అక్యురేటెడ్గా చేయాలి. 56 ప్రశ్నలు దేనికి కులగణనలో? నీకు ఉన్నటువంటి వివరాలు తెలుసుకోవడానికి 5-6 ప్రశ్నలు చాలు. దాన్ని 56 ప్రశ్నలు వేసి తిగమక పెడుతుందుకో, లేకుండా ఆస్తి వివరాలు అడిగితే మేము చెప్పం పో అని చెప్పి చెప్పించుకోవడానికో. అంటే మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కుట్ర దాగుంది. బలహీన వర్గాలను ఏ విధంగా మోసం చేయాలనే ఒక కుట్ర ఉండే. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాలన్నీ కలిసి లొల్లి పెడితే మళ్ళీ 15 రోజులు నీకు టైం మళ్ళీ ఇచ్చి మళ్ళీ మీరు ఎన్రోల్ చేయించుకోని అన్నాడు. అంటేనే దాంట్లోనే వాళ్ళ తప్పు దుల్లతనం బయటపడ్డదిగా. మేము తప్పు చేసినామంటేనే కదా 15 రోజులు సమయం ఇచ్చింది. ఆ 15 రోజులు సమయం ఇచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు
తర్వాత బీసీ నాయకులం అందరం కూడా చెప్పినాం, అరే 15 రోజులు కాదు, మీరు మళ్ళీ మొత్తం ఒక టైం ఇచ్చి అందరికీ బాగా దీన్ని ప్రాచుర్యం తీసుకొచ్చి ప్రచారం చేసి దీన్ని చేయాలి, మళ్ళీ కులగణన సర్వే చేయాలని చెప్పి అంటే లేదు మేమేదో 15 రోజుల తూతూ మంత్రం అన్నారు, తీసుకుపోయి అసెంబ్లీలో తీర్మానం చేసిరు, చట్టం చేసినాం అన్నారు, అటు కేంద్రం మొఖాన బారేసి ఇప్పుడు అంటున్నారు ఏంటంటే అది వస్తే మేము కులగండ చేసినట్టే, లేకుంటే మా మోడలే దేశం చేస్తుందని ఈయన అంటాడు, ఆయన మోడలే ఈయన చేసింది అనుకుంటా. సరే వాళ్ళ బీజేపీ కాంగ్రెస్ పంచాయతీ మనకు అనవసరం లేదు, కానీ నేనేమంటున్నంటే కులగణన చేయడం అనేది తప్పుల తడకగా చేసిర్రు, వాళ్ళ ఉద్దేశం మంచి ఉద్దేశంతో చేయలేదు. అందుకే ఇవాళ వాళ్ళు అంటారు, కేంద్ర ప్రభుత్వం అంటారు లేదు వీడు చేసిన తప్పు నేను చేస్తా అంటాడు. సరిగ్గా ఆయన ఏ పాటు చేస్తాడు, ఎట్లా చేయాలని కోరుకుంటున్నాం. కులగణన చేయాల్సిందే, కులాల లెక్కలు తీయాల్సిందే, కులాలకు ఎవరెవరికి దామాషా ప్రకారంగా ఉన్నటువంటి బడ్జెట్లో వాళ్ళ స్థితిగతులు మార్చాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా, నేను కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కోరుకుంటున్నా, ఓ బీసీ బిడ్డ కూడా కోరుకుంటున్నా. మరో ముఖ్యమైన ప్రశ్న, ఇది నియోజకవర్గం సంబంధించింది. ఆలేరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య కొలన్పాకలో 154 ప్లాట్లని రాత్రికి రాత్రే నియమాలను వ్యతిరేకించి రిజిస్ట్రేషన్ చేయించారని, దాంట్లో రిజిస్టర్ కూడా సస్పెండ్ అయ్యాడు. దీనిపైన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గొంతు చించుకొని ప్రశ్నించింది చాలాసార్లు, ఇది అవినీతి జరిగింది, ఎంతో కుంభకోణం ఉంది దీంట్లో అని. దీనిపైన మీరు ఏ విధమైన మాట కానీ ఏ విధమైన మీరు మాట్లాడలేదు, దీనికి కారణం ఏంటంటారు? అంటే నేను యాక్చువల్గా తర్వాత ఏం జరిగిందో కూడా నేను చూడలేదు, దాని మీద స్టడీ చేసి చెప్తే చూస్తే ఒకవేళ నిజంగా ఇది జరిగిందంటే ఒకవేళ నిజంగానే ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా తప్పు చేసినటువంటి దానికి శిక్ష అనుభవించాల్సిందే. కానీ తప్పు చేసిరా చేయలేదా నాకు తెలియదు. నేనేమంటానంటే మీ తోటి నాయకురాలు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నప్పుడు మీరు ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కాబట్టి మీరు ఎందుకు ఈ విషయం పైన ప్రశ్నిస్తలేరు? ఇప్పుడు ఒక అంశం మీద ఒకరు మాట్లాడినని మీరే చెప్తున్నారు, మాట్లాడిందే మళ్ళీ మాట్లాడడం అవసరం లేదు కదా. మాట్లాడినటువంటి నిజమా అబద్ధమా వాళ్ళిద్దరు తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. ఇప్పుడు నీ మీద నేను ఒక ఆరోపణ చేసినప్పుడు అది నిజమా కాదా మీరు చెప్పాలి. తప్పుడు సంకేతాలు అంటే మీరు ఆ విషయం గురించి మాట్లాడకపోతే ప్రజలకి తప్పుడు సంకేతాలు పోతాయి కదా. ఇది ప్రజలకు సంబంధించిన విషయము కానే కాదు, ప్రజా సమస్యలకు సంబంధించిన విషయం కానే కాదు. సరే ఎవరు ప్రజలదు, ఏం చేసిండ్రా, భూములు ఉన్నాయా లేవ్వా, పోయిందా ఉందా నాకు తెలియదు. ఇది నిజంగానే పబ్లిక్ సంబంధించినటువంటి విషయం. ఇవాళ రేషన్ కార్డులో 100 మందికి కార్డు రాలేదు అంటే అది ప్రజా సమస్య. బరాబర్ 100 మందికి ఎందుకు రాలేదని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, ఎవరున్నా ప్రశ్నిస్తాం. అయితే ఈ అంశము నేను దాని గురించి స్టడీ కూడా చేయలేదు. తర్వాత మీరేమన్నారంటే కొందరు మాట్లాడుకోరు కదా, వీళ్ళు మాట్లాడిరు వాళ్ళు మాట్లాడిరు. ఆ మాట్లాడింది ఏందో నిజ నిర్ధారణ ఏమవుతుందో చూద్దాం. నేనేమంటానంటే బీర్లా ఐలయ్య మావోడు, అందుకనే ఈ విషయం పూర్తి అని ఊరుకున్నారా? ఇప్పుడు రాజకీయాల్లో మనోడు అంటే మనోడు అనుకుంటాం, మనోడు కాకుండా ఏంటంటే అతను కూడా నా దగ్గర నాతో కలిసి పనిచేసినటువంటి వాడే. నేనే బీఫామ్ ఇచ్చిన, నేనే మండల పార్టీ ఇచ్చినాం, నాతోని శిష్యునిగానే తిరిగి చేసినటువంటిది అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది నేను కొత్తగా నేను చెప్పినా చెప్పకపోయినా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఇప్పుడు దీంట్లో రాజకీయాల మందోడు అట్లా అనేది ఏముంటుంది? ఎవరన్నా నిజంగా తప్పు చేస్తే తప్పు చేసింది అని చెప్పి ప్రజలే గుర్తిస్తారు. తప్పు చేయకుంటే నిజంగా తప్పు చేయలేదు అని అనుకుంటారు. అది ప్రజలు ఏం జరుగుతుంది అనేది ప్రజలే గమనించేదాకా చూద్దాం. ఇప్పుడు నేను ఎవరి మీద ఒక మాట మాట్లాడాలనుకుంటే మన స్థాయిని తగ్గించుకునో ఎవరితో ఎందుకు మాట్లాడాలనేది నా అభిప్రాయం. ఇంకో విషయం అన్నా, ఆలేరు నియోజకవర్గంలో ఎవరైతే నాయకులైతే ఉన్నారో ఆ నాయకులని ప్రోత్సహించడంలో భిక్షమే గౌడు వాళ్ళ మీద ప్రతీకారం తీసుకునేవాడు, మాకు పోటీ అవుతారని భావించేవాడు అనే ఒక ఆరోపణ ఉంది మీ మీద. అప్పటి కాలంలో మీరు ఎమ్మెల్యేగా చేస్తున్న టర్మ్లో ఆలేరు మార్కెట్ కమిటీ కీర్తి శేషులు మత్స చంద్రమౌళి గౌడ్ ఆయన రాబోయే ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన్ని తొక్కిపట్టాలని ప్రయత్నం చేశారని, ఈ విధంగా చాలా మంది నాయకులను ఆ విధంగా ప్రయత్నం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీని మీద మీరు ఏమంటారు? ఆయనకు కూడా నేనే మార్కెట్ కమిటీ నేనే ఇచ్చిన కదా.
నేను ప్రపోజల్ చేయండి అయితే మార్కెట్ కమిటీ రాదు కదా. మార్కెట్ కమిటీ ఇచ్చిన తర్వాత ఇంకా ఆయనతో గొడవలు ఏముంటాయి ఒకటి. రెండవది ఏంటంటే చాలామంది నాయకులను తయారు చేసిన, ఎంపీపీలను తయారు చేసినాం, మండల పార్టీ అధ్యక్షులను చేసినాం. ఇప్పుడు చెప్పుకునేటువంటి తిరిగే నాయకులందరూ నేను తయారు చేసిన నాయకులే. ఒకవేళ నేనే తొక్కాలనుకుంటే వీళ్ళు ఎవరు కూడా రాకపోదురు కదా. వాళ్ళు ఎవరు అన్నదానికి నేను ఎమ్మెల్యే అనే అంశమే లేదు ఆ రోజుల్లో. ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అనేటటువంటి స్థాయి ఉన్నటువంటి లీడర్లే లేరు కదా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి అది అటువంటి చర్చ కానీ అటువంటి ఆలోచన కానీ భిక్షమయ్య గౌడ్కి ఎప్పుడు లేదు. అందరినీ తిప్పుకున్నాం కాబట్టి, అందరినీ ఒక ప్రాధాన్యత ఇచ్చినాం కాబట్టి ఇవాళ చాలామంది లీడర్లు అయినరు. ఎంపీపీలు కావచ్చు, వాళ్ళు కావచ్చు, వీళ్ళు కావచ్చు, రకరకాల పదవులలో ఇవాళ ఉండొచ్చు. కాబట్టి అటువంటిది ఏం లేదు, ఇప్పుడు ఉండదు, ఎప్పుడు ఉండదే. భిక్షమయ్య గౌడ్ అనేటోడు ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. ఎవరినైనా ఎదిగేటోళ్ళని ఎదగనిస్తూనే ఉంటాం, నాయకత్వం చేసే వాళ్ళు ప్రోత్సహిస్తూనే ఉంటాం, ఎవరైనా పనిచేసేటువంటి వాళ్ళని గుర్తిస్తూనే ఉంటాం. అటువంటి ఆలోచన ఎప్పుడు ఉండదు, ఇప్పుడు ఉండదు, అప్పుడు కూడా ఉండదు. మీ జీవితంలో ఇటు రాజకీయం మీకు సంతృప్తినిచ్చిందా, ఇటు వ్యాపారం మీకు సంతృప్తినిచ్చిందా? ఇప్పుడు వ్యాపారం అంటేనేమో డబ్బులు సంపాదించేది, రాజకీయం అంటేనేమో వ్యక్తుల బాధలను తుడిచిపెట్టేది. కాబట్టి ఏది సంతృప్తి ఇచ్చిందంటే మనకు రాజకీయమే సంతృప్తి ఇచ్చింది. రాజకీయంలో ఒక 1000 మందికి మనం ఏదైనా చేయగలుగుతాం. ఒక ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందనుకో, కొన్ని లక్షల మందికి ఇప్పించగలుగుతాం. అది తృప్తే కదా. అరే మనం ఇన్ని కుటుంబాలకు మనం కొంత ఇది ఇవ్వగలిగినాం, నష్టం చేసినటువంటి వాళ్ళకి గది చేయగలిగినాం. తర్వాత ఒక గ్రామానికి ప్రజలందరూ పోయేటువంటి రోడ్డును బాగా చేయించగలిగినాం. హాయిగా ఈ రోడ్లో గుంతలు లేకుండా పోతుర్రు అనే భావన వచ్చింది అంటే అది సంతృప్తిని ఇచ్చింది. రాజకీయాల్లో సంతృప్తి ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మీ అభిప్రాయం? ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్, విజయ్ నాయకుడు, ఒక లెజెండ్. హరీష్ రావు కూడా మంచి కష్టపడే నాయకుడు. ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటే అబద్ధాల కోరు. ప్రస్తుత జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటువంటి భగ్వాస్ మంత్రి ఇంకోటి లేడు. రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి అంటే అసలు ఆయనకు మాటలే లేవుతాండి చెప్పడానికి. గొంగిడి సునీత. సరిగా ఆమె గురించి నేనేం చెప్తా గానీ ఓకే. గొంగిడి మహేందర్ రెడ్డి ఓకే అన్నాం. బోరెడ్డి అయోధ్యరెడ్డి ఓకే అన్నాం. తీన్మార్ మల్లన్న ఓకే. మన నియోజకవర్గం వాళ్ళందరినీ కూడా మనం ఎందుకు అనాలి? కల్లూరి రామచంద్రారెడ్డి అందరూ కూడా పర్వాలేదు. ఓకే, ధన్యవాదాలన్న. ప్రైమ్ టీవీకి మీ విలువైన సమయం ఇచ్చి మాతో మీ విలువైన విషయాలని, మీ జీవిత విషయాలను పంచుకున్నందుకు మా ప్రైమ్ టీవీ తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలన్న. మీరు రాజకీయ రంగంలో మరింత ఉన్నతి రావాలని మా ప్రైమ్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ ప్రైమ్ టీవీకి కూడా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే మంచి విషయాలను అంటే ఒక టీవీ ద్వారా కావచ్చు, పేపర్ ద్వారా కావచ్చు, మరి రమణాకరణకు ఉన్నటువంటి అనుభవం కావచ్చు, ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయంటే నేను చాలా సంతోషపడుతున్నా. ఎందుకంటే ఏదైనా మీ దగ్గర నుంచెల్లే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది, జవాబు కూడా దాన్ని పూర్తి చేస్తుంది. కాబట్టి అటువంటి ప్రైమ్ టీవీలో మీరు ఈ చేస్తున్నటువంటి కార్యక్రమానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది. మీకు మంచిగా అన్ని విధాలా కలిసి రావాలని ఆ భగవంతుని కూడా నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.